युञ्जति मन उत युञ्जते धियो विप्रा विप्रस्य बृहतो विपश्चितः विहोत्रा दधे वयुना विदेक इन्मही देवस्य सवितुः परिष्टुतिः इन्मही देवस्य सवितुः परिष्टुतिः देव सवितुः परिष्टुतिः। परमेश्वर परमपिता परमेश्वरని స్తుతి చేయండి. దేవస్య సవితు పరిష్టుతి సృష్టికర్త సవితు జగత్ పిత ఓం ఓం యొక్క పరిష్టుతి ఓం యొక్క స్తుతి ओम स्तुति। वो मही है, महान है, सबसे बड़ा है। परमेश्वरनी परिस्तुति परिष्टुति परिस्तुति పరిష్టుతి పరిపరి విధాలుగా అన్ని రకాలుగా అన్ని ప్రకారాలుగా కేవలం మహి అందరికంటే గొప్ప ఆయన స్తుతి చేద్దాం. దేవస్య పరిస్థితి పరిస్థితి ఏమి చేసినా ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా సవితు దేవస్ సవిత బ్రహ్మాండపతి బ్రహ్మాండపిత జగత్పిత జగత్పతి పరమపిత విశ్వజనక సర్వజనక బ్రహ్మాండ జనక ఆ పరమాత్మని పరిస్థితి ఇందులోనే ఉన్నాయి. పరిస్థితి భగవంతుని యొక్క పరిస్థితి చేస్తే మన పరిస్థితి మారుతుంది. సూక్ష్మంగా స్థూలంగా
అంతరంగములో బహిరంగములో సదా సర్వదా సర్వత్రా సర్వథా ఎప్పుడు కూడా అన్ని రకాలుగా అన్ని విధాలుగా అన్నిసార్లు సర్వదా అన్నిసార్లు అన్ని వేళల్లో కేవలం సవితు మహి దేవస్య పరిస్థుతి స్తుతిద్దాం, పరిస్థితి చేద్దాం, మన పరిస్థితిని మార్చుకుందాం. ఇదే అన్నింటికి సమాధానం. ఓం ఓంకు వందనాలు, ఋషులకు మహర్షులకు వందనాలు, యోగులకు మునులకు ఆచార్యులకు గురువులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు ధార్మికులకు భక్తులకు దేశభక్తులకు అందరికీ వందనాలు. జడ చేతనాది జగత్తులో ఉన్న అన్ని కణాలకు అణువులకు వందనాలు అర్పిస్తున్నాను. సర్వేభ్యో నమో నమః. ఆత్మ సుబంధువులారా, ఆత్మీయ సుబాంధవులారా, సుమిత్రులారా, సుసాధకులారా, అందరికీ అభినందనలు. ఓం యొక్క ఋషుల యొక్క ఆశీర్వాదాలు. చాలా మార్పు కోరుతున్నాం. ఏదొక మార్పు అవసరం. మంచి మార్పు కావాలి. ధర్మంగా ఉండాలి. ప్రపంచంలో అన్యాయము, అధర్మము, అశాంతి, అస్తవ్యస్తం చాలా పెరిగిపోతున్నాయి. ఇది ఎన్నో యుగాల నుండి మహాత్ములు, ధార్మికులు, భక్తులు, దేశభక్తులు, సత్యప్రియులు, సత్యవాదులు, సత్యమానులు, ఋషులు, మునులు, యోగులు, సంఘ సంస్కర్తలు ఆలోచిస్తూనే ఉన్నారు. ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఎంత ప్రయత్నించినప్పటికీ ఏది మారడం లేదు. ఇంకా అశాంతి, ఇంకా అధర్మము, ఇంకా అన్యాయమే కనిపిస్తుంది. పెరిగిపోతున్నట్టే అనిపిస్తుంది. పెరిగిపోతూనే ఉంది. రకరకాల రోగాలు, రకరకాల సమస్యలు, రకరకాల కష్టాలు, నష్టాలు, బాధలు, వేదనలు, పీడనలు పెరిగిపోతూనే ఉన్నాయి. మంచివారు బాధపడుతూనే ఉన్నారు. అధర్మం పెరిగిపోతుంది. అన్యాయం పెరిగిపోతుంది. నేర ప్రవృత్తి పెరిగిపోతుంది. పాపం పదింతలవుతుంది. 100 రెట్లు, 1000 రెట్లు, లక్షల రెట్లు, కోట్ల రెట్లు పెరిగిపోతుంది. పాపం పెరిగిపోతుంది. ఎంత ప్రయత్నించినప్పటికీ లోపల అశాంతి పోవడం లేదు. బాధలు పోవడం లేదు. ఎన్నో రకాల ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు మానవుడు. శాంతి కొరకు, ధర్మ స్థాపన కొరకు,
సత్యం కొరకు, మంచి కొరకు, మానవత్వం కొరకు, మనిషి తత్వాన్ని అర్థం చేసుకోవడం కొరకు అయిన పరిష్కారము దొరకడము లేదు, సమాధానము కనిపించడం లేదు. ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి. భగవంతుని స్తుతి చేద్దామంటే భగవంతుని స్వరూపమే ఇంకా అర్థం కాలేదు. ఎలా స్తుతి చేయాలో తెలియదు, ఎలా తన పరిస్థితిని మార్చుకోవాలో తెలియదు. భగవంతుని యొక్క స్తుతిని పరిస్థితి చేయాలి, అన్ని రకాలుగా స్తుతి చేయాలి. స్తుతి చేయాలంటే భగవంతుని యొక్క గుణకర్మ స్వభావం. ఎలా స్తుతి చేస్తాం? ఏమి తెలియకుండా. ఎలా వర్ణిస్తాం? ఎలా వివరిస్తాం? అక్కడ ఉన్న గుణాలేమి ఏమిటో తెలియదు. భగవంతుని స్వరూపం స్వభావం ఏమిటో తెలియదు. ఎలా స్తుతించేది, ఎలా పొగిడేది, ఎలా నాలో ఉన్న అశాంతిని పోగొట్టుకోవడం ఎలా, నాలో ఉన్న ఈ సందేహాలు, సమస్యలు, ఈ వేదన, ఆవేదన, ఈ బాధలు, ఈ వ్యథలు, ఈ కథలు ఎలా పోయేది. మనస్సు వినదు, ఇంద్రియాలు వినవు, శరీరం అదుపులో లేదు, ఏదీ వినదు, ఎవరు వినవు, అంతఃకరణాలు వినవు, పరివారములోని వారు వినరు, సంతానము వినదు, మిత్రులు వినరు, ఎవరు వినరు. ఎలా మార్పు, ఎలా శాంతి, ఎలా తృప్తి, ధర్మస్థాపన ఎలా, సత్యస్థాపన ఎలా, శాంతి స్థాపన ఎలా? ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు మానవుడు. రాజులు, రాజాధిరాజులు, రారాజులు, సమ్రాటులు, పండితులు, విద్వాంసులు, యోగులు, యోగ సాధకులు, భక్తులు, దేశభక్తులు, మేధావులు, వైజ్ఞానికులు, ఎందరెందరో ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయినా సమాధానం దొరకలేదు. కారణమే అర్థం కాలేదు, దాని మార్గమే తెలియదు, విధి విధానమే అర్థం కాలేదు. ఏ క్రమంలో ప్రయత్నం చేయాలో తెలియదు, ఎక్కడ ఆరంభించాలో, ఎలా నడిపించాలో, ఎలా ఎక్కడికి చేరుకోవాలో. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే అన్నారు శ్రీకృష్ణుడు. ఎక్కడ ధర్మ సంస్థాపన కొరకు ఎవరు జన్మిస్తారు, ఎవరు పుడతారు? ధర్మ సంస్థాపన ఎలా? ఆ కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు? ఆ యోగేశ్వరుడు, ఆ యోగేశ్వరుడు, యోగులలో ఈశ్వరుడు యోగేశ్వరుడు, యోగములో ఈశ్వరుడు యోగేశ్వరుడు. ఆ యోగీశ్వరుడు ఎక్కడ? ఆ యోగేశ్వరుడు ఎక్కడ? ఆ యోగిరాజు శ్రీకృష్ణుడు ఎక్కడ? ఇది ఎలా సాధ్యం? నాలో ఉన్న నా ఆలోచనలే నా మాట వినవు. ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి, ఏవేవో వృత్తులు. ఈ ఆలోచన ఎప్పుడు వస్తుందో నాకే తెలియదు. ఈ ఆలోచన ఎలా వస్తుందో, ఎవరు తెస్తున్నారో, ఎవరు నడిపిస్తున్నారో తెలియదు. నా మనసు నా మాటే వినదు, నా మనసే నా మాట వినదు. అటువంటప్పుడు ఈ ప్రపంచంలో మార్పు ఎలా వస్తుంది?
ధర్మ సంస్థాపన ఎలా జరుగుతుంది? మంచితనానికి ఈ విలువ ఎప్పుడు దొరుకుతుంది? గౌరవం ఎప్పుడు లభిస్తుంది? మంచితనానికి మర్యాద లేదు. ఈ మనస్సులో ఏ మార్పు జరగడం లేదు. మనస్సు మారదు, మనిషి మారడు. మనసు మారే వరకు మనిషి మారడు. మనసు మారాలంటే ఆత్మ మారాలి. ఆత్మలో ఉన్నటువంటి సంస్కారాలు మారాలి. ఆత్మలో అనేక జన్మల సంస్కారాలు ఉన్నాయి. ఎన్నో జన్మల యొక్క సంస్కారాలు ఈ ఆత్మ మోసుకుంటూ వస్తోంది. అనంత ప్రయాణంలో అనేక జన్మల సంస్కారాలు, ఎంతో లగేజ్ ఉంది, ఎంతో బ్యాగేజ్ ఉంది, ఎంతో బరువు ఉన్నాయి. సంస్కారాల బరువు, సంస్కారాల సంచులున్నాయి, సంస్కారాల బస్తాలు, ఆశయాలు, సంస్కారాల ఆశయాలు ఉన్నాయి. ఆ సంచులు మోసుకుంటూ వస్తున్నాను ప్రభు. ఏ ప్రభు, నీవే నాకు ఆధారం, నీవే నాకు ఆశ్రయం, నీవే దిక్కు ప్రభు. ఏ పరమపిత పరమాత్మ, నీ స్తుతి చేయాలంటే ఎలా చేయాలో తెలియదు. నేను ఎలా పొగడాలి, ఎలా నీ గుణాలు మేము గ్రహించాలి, నీ గుణాలను స్థిరం చేసుకోవాలి ప్రభు. బయట అంతా అస్తవ్యస్తం, గందరగోళమే, అన్నీ కష్టాలే. బయట ఎన్నో రకాల ఇబ్బందులు, ఎన్నో కష్టాలు ఉన్నాయి ప్రభు. అన్ని పీడనలే, పీడలే, ఎంతో పీడ, బాధ, నొప్పులున్నాయి. మనసు మారడం లేదు ప్రభు. నా మనసు మారడం లేదు. ఆలోచనలు ఆగడం లేదు. ఏవేవో ఆలోచనలు, పనికిరాని ఆలోచనలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయో తెలియదు. ఎవరు తెప్పిస్తున్నారో తెలియదు. ఎవరు పంపిస్తున్నారు ఈ ఆలోచనలను? నాకు అనిపిస్తుంది, నేను కోరకుండానే ఆలోచనలు వస్తున్నట్టు అనిపిస్తుంది ప్రభు. నిన్ను స్తుతిద్దామంటే స్తుతించలేకపోతున్నాను. నీ గుణాలను నింపుకుందామంటే నింపుకోలేకపోతున్నాను. మనసు శాంతిగా లేదు ప్రభు. మానసిక శాంతి లేదు, ఆత్మశాంతి లేదు. ఆత్మశాంతి అసలే లేదు. ఆగిపోతున్నాను, ఇక్కడ ఆగిపోతున్నాను ప్రభు. ఏం చేయాలి ప్రభు? ఎక్కడ సమాధానం ఏమిటి? ఈ ఆలోచనలను ఎలా ఆపాలి? ఈ అస్తవ్యస్తమైన ఈ క్లిష్ట వృత్తులను ఎలా ఆపాలి? చిత్తం సమాహితం కావడం లేదు, చిత్తం స్థిరం కావడం లేదు, ప్రసన్నం కావడం లేదు. ఏమీ తోచడం లేదు. ఆ ధర్మం ఆగిపోవాలి, ధర్మం స్థాపన కావాలి, ధర్మ సంస్థాపన కావాలి, అశాంతి పోవాలి, అంత ప్రశాంతంగా ఉండాలి. ముందు నేను ప్రశాంతంగా ఉండాలి ప్రభు. నా మనస్సు, నేను తృప్తిగా ఉండాలి. వేరే ఆలోచన రాకుండా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాను. ఓడిపోతున్నాను. కారణం తెలియడం లేదు. ఇప్పుడిప్పుడే తెలుస్తుంది ప్రభు. ఇప్పుడిప్పుడే దర్శన మార్గములో, ఋషుల మార్గదర్శనంలో
ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఈ ప్రాపంచిక విషయాలు బాధపడుతున్నాయి. ఈ ప్రవాహంలో కొట్టుకుపోతున్నాను. ఈ బయట ఆలోచనలు ఆపాలంటే ఒకే ఒక మార్గం ఉంది. నేను కళ్ళు మూసుకోవాలి, లోపలికి వెళ్ళాలి. బహిరంగము నుండి అంతరంగంలోకి, బాహ్యము నుండి అంతరంలోకి, బయట నుండి లోపలికి. ఎన్ని క్షణాలు, దినాలు, మాసాలు, సంవత్సరాలు, యుగ యుగాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు మానవుడు. బహిరంగం నుండి అంతరంగంలోకి వెళ్ళడానికి, క్లిష్ట వృత్తుల నుంచి అక్లిష్ట వృత్తుల్లోకి జారుకోవడానికి. కష్టాన్నిచ్చే వృత్తులు వద్దు, అక్లిష్ట వృత్తులు, కష్టాలను తొలగించే వృత్తులు కావాలి. మంచి ఆలోచనలు రావాలి. దానికోసమే ప్రయత్నం. చిత్తం సమాహితం కావాలి, సమాధానం దొరకాలి. చిత్తానికి సమాధానం కావాలి, సమాధి లభించాలి. సమాధానమే సమాధి. చిత్త సమాధానమే సమాధి. చిత్త సమాహితం సమాధి. సమాధి లభించాలి. చంచలత్వం, చపలత్వం నుండి అచలంలోకి, అస్థిరం నుండి స్థిరంలోకి, బాహ్యం నుండి అంతరంలోకి, బహిరంగం నుండి అంతరంగంలోకి. ఎలా? ఏమిటి ఉపాయం? పతంజలి మహర్షి మార్గదర్శనం చేస్తున్నారు, ఉపదేశిస్తున్నారు, సందేశం ఇస్తున్నారు. పతంజలి యోగ దర్శనం ప్రథమ పాదం 50వ సూత్రం. తత్ సంస్కారః అన్య సంస్కార ప్రతిబంధి. తత్ రితంబ్ర ప్రజ్ఞ. రితంబ్ర ప్రజ్ఞ ద్వారా జన్మించిన ఉత్పన్నమైన, రితంబర ప్రజ్ఞ ద్వారా ఉత్పన్నమైన ఆ సంస్కారాలు తతుజ సంస్కార అన్య సంస్కార ప్రతిబంధి, ఇతర సంస్కారాలను నిరోధిస్తాయి. సమాధి కావాలంటే ఇది సంప్రజ్ఞాత సమాధి. సంప్రజ్ఞాత సమాధిలో రితంబర బుద్ధి జరుగుతుంది. మార్పు అవసరం లేని సత్యాన్ని భరించే రితాన్ని ధరించేది సత్యాన్ని ధరించే ఆ బుద్ధి, ప్రకృష్ట జ్ఞానం, ఆ ప్రజ్ఞ ద్వారా పుట్టినటువంటి జన్మించినటువంటి నిర్మాణమైనటువంటి సంస్కారాలు ఇతర సంస్కారాలను, అంటే వ్యుత్థాన సంస్కారాలను అడ్డుకుంటాయి. ఇది అవసరం ఉంది. రోగాలు వస్తున్నాయి, రోగాన్ని అడ్డుకునే శక్తులు కూడా కావాలి. దేశంలోకి శత్రువులు వస్తున్నారు, శత్రువులను అడ్డుకునే సైన్యం కూడా కావాలి. నిరోధించే శక్తి కావాలి, శత్రువులను ఆపే శక్తి కావాలి. మన శత్రువులు క్లిష్ట వృత్తుల ద్వారా ఏర్పడినటువంటి సంస్కారాలు, కుసంస్కారాలు, వ్యుత్థాన సంస్కారాలు అంటారు. సమాధి కాకుండా కలిగే సంస్కారాలు, క్షిప్తం, మూఢం, విక్షిప్తం, ఆ స్థితుల్లో కలిగే సంస్కారాలు.
బహిరంగంలో మనం చేసే సంస్కారాలు, బహిరంగ వృత్తుల ద్వారా ఏర్పడిన సంస్కారాలు. అందుకే ధర్మ సంస్థాపన జరగడం లేదు. అంత బహిరంగమే, అంతరంగము లేదు. అందరూ బయట ఉన్నారు, లోపల ఎవరూ లేరు అంటున్నారు. కానీ అందరూ అదే పని చేస్తున్నారు. తెలియదు ధర్మం ఏమిటో, అధర్మం ఏమిటో, సత్యం ఏమిటో, అసత్యం ఏమిటో తెలియదు. మంచి తెలియదు, చెడు తెలియదు. ఏది క్లిష్టమో, ఏది అక్లిష్టమో తెలియదు. సుసంస్కారాలు ఏమిటో, కుసంస్కారాలు ఏమిటో తెలియదు. మంచి అలవాట్లు, చెడు అలవాట్లు తెలియదు. విచక్షణ, వివేకము కావాలి. వివేకం కావాలంటే చిత్తం స్థిరం కావాలి, చిత్తం ప్రసన్నం కావాలి, చిత్త ప్రసాదనం. చిత్తము శాంతించాలి, మనసు శాంతించాలి, మనసు స్థిరం కావాలి. మనసు స్థిరం ఎవరు చేయాలి? భగవంతుడు నేరుగా చేయడం కుదరదు. కేవలం ఆత్మ యొక్క కర్తవ్యము, బాధ్యత. ఆత్మనే నడిపిస్తుంది నిజానికి. ఆత్మ చేతనము, మనసు, బుద్ధి, అహంకారము, ఇంద్రియాలు, శరీరములో భాగాలు, అవయవాలు అన్నీ కూడా జడమే. అంతా జడమే, చైతన్యం కాదు. అందులో స్వాభావికంగా కదలిక లేదు. స్వాభావికంగా ఏమి చేయజాలదు. జడ పదార్థం ఏమి చేయజాలదు. నడిపించేది, ఆపేది, నడిపేది, అన్ని చేసేది ఆత్మ. అసలు రహస్యం ఆత్మలో ఉంది. ఎవరి విజ్ఞానాన్ని బట్టి, అవిద్యను బట్టి, సంస్కారాన్ని బట్టి ఆత్మ నడిపిస్తుంది. ఆత్మలోని అన్నీ ఉన్నాయి. ఆత్మ తన స్వరూపాన్ని అర్థం చేసుకుని, తన శక్తి సామర్థ్యాలను, నైపుణ్యాలను అర్థం చేసుకుని ప్రయత్నిస్తే, పురుషార్థం చేస్తే మనసు స్థిరమవుతుంది. యుద్ధాన సంస్కారాలు ఆగిపోతాయి. అసలు ధర్మ సంస్థాపన అనేది చిత్తములో ఉంది. ఎక్కడో ధర్మ సంస్థాపన అనుకుంటున్నాడు మానవుడు. బయట స్థాపించాలనుకుంటున్నాడు, లోపల ఏమీ జరగడం లేదు. ధర్మస్థాపన అంతరంగంలో జరగాలి. లోతుల్లో, మనసు లోతుల్లో జరగాలి. అది ఆత్మలో జరగాలి. ఆత్మలో అవగాహన ఉండాలి. ధర్మం అంటే ఏమిటి, సత్యం అంటే ఏమిటి తెలియాలి. విజ్ఞానం కలగాలి. విజ్ఞాన సముపార్జన అవసరం ఉంది. ఈ వివేకం లేకుండా, విచక్షణ లేకుండా ఏ ప్రయత్నం చేసినా, ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని యుగాలుగా ఎంతమంది ఎవరైనా సరిపోదు. ఈ పురుషార్థం, ఈ ప్రయత్నం సరిపోదు. ఎక్కడో ఉంది పొరపాటు. ఆ పొరపాటు అర్థం కావాలి. పొరపాటు యొక్క ఆ స్థాయి అర్థం కావాలి. పొరపాటు ఏ స్థాయిలో ఉంది, ఎక్కడ ఉంది తెలియాలి. ఆ పొరపాటే ఇది. ఇంట్లో శాంతి కావాలి. ఇంట్లో ఉన్న అందరూ కలిసిమెలిసి ఉండాలి. అందరూ బాగుండాలి అనుకుంటాం, కానీ ఎవరు కలిసిమెలిసి ఉండడం లేదు. ఈర్ష్య, ద్వేషాలు, అసూయ లేకుండా ఉండాలనుకుంటాం, కానీ ఉండడం లేదు. అందరూ బాగుండాలనుకుంటాం, కానీ ఉండడం లేదు. ఆరోగ్యంగా, ఆనందంగా, తృప్తిగా ఉండాలనుకుంటాం, ఉండడం లేదు. అందరూ ప్రశాంతంగా ఉండాలి, హాయిగా, ఆహ్లాదంతో, ఉత్సాహంగా ఉండాలనుకుంటాం, ఉండడం లేదు. పవిత్రంగా ఉండాలనుకుంటాం, ఉండడం లేదు. సాధ్యం కావడం లేదు. బయట వాతావరణం అలా లేదు, లోపలి వాతావరణం లేదు. బయటి వాతావరణం మన చేతుల్లో లేదు, కానీ లోపలి వాతావరణం అంతరంగంలో
పరిస్థితిని మార్చుకునే అవకాశం చాలా ఉంది. ఎందుకంటే అంతరంగంలో చేసేదంత ఆత్మ, బహిరంగంలో అన్ని ఆత్మ చేతుల్లో లేవు. ఆత్మ ఆధీనంలో బయట వాతావరణం ఉండదు, బయట పరిస్థితులు ఉండవు. అందుకే ఆత్మ మారాలి. ఇక్కడ మనసు కాదు, ఇంద్రియాలు కాదు, శరీరం కాదు. ఆత్మ మారాలి అంటే నేనే మారాలి. నేనే నా లోపలికి చూడాలి. నన్ను నేను అర్థం చేసుకోవాలి. పరమాత్మను అర్థం చేసుకోవాలి. పరమాత్మ అనుగ్రహంతో, సహాయ సహకారాలతో, వివేకంతో ధర్మ అధర్మాలను అర్థం చేసుకోవాలి. జ్ఞానం ఏమిటి, అజ్ఞానం ఏమిటి అర్థం చేసుకోవాలి. సత్య అసత్యాలు అర్థం కావాలి. నేనే శాంతించాలి. నిజానికి నాలోనే మార్పు జరగాలి. నా సంస్కారాలలో మార్పు జరగాలి. నాలో ఎన్నో కుసంస్కారాలు ఉన్నాయి. నాలో ఉన్న కుసంస్కారాలు పోకుండా ప్రపంచంలో ఏ మార్పు రాదు. సమాజం మారాలి, దేశం మారాలి, అది మారాలి, ఇది మారాలి, వారు మారాలి, వీరు మారాలి. ఎందుకు మారుతారు? నేనే మారలేదు. ఎలా మారాలో తెలియదు. అసలు మార్పు అవసరమనే విషయమే నాకు తెలియదు. ఇప్పుడిప్పుడు తెలుస్తుంది. నేను మారాలి, చాలా మారాలి. ఎన్నో కుసంస్కారాలు ఉన్నాయి, ఎన్నో దుర్వ్యసనాలు, దురలవాట్లు ఉన్నాయి, కువిచారాలు ఉన్నాయి. నేనే మారాలి. నాలోనే ధర్మ సంస్థాపన జరగాలి. ధర్మ సంస్థాపనార్థాయ పరివర్తనం. ధర్మ సంస్థాపన కొరకు పరివర్తనం అవసరం ఉంది. ఆత్మ పరివర్తనం కలగాలంటే ఆత్మ పరిశీలన అవసరం ఉంది. ఆత్మ నిరీక్షణ అవసరం ఉంది. ఆత్మ పరీక్షణం, ఆత్మ సర్వేక్షణం అవసరం ఉంది. పరీక్షణము, నిరీక్షణం, సర్వేక్షణం అవసరం. ఈ పరీక్షణ, నిరీక్షణ జరగకుండా, పరిశీలన జరగకుండా ఏదీ మారదు, ఎవరూ మారదు, ధర్మం నిలబడదు, ప్రపంచం శాంతించదు. నాలోనే శాంతి లేదు నిజానికి. అలాగే అందరూ నాలో శాంతి లేదు, నీలో శాంతి లేదు, వారిలో శాంతి లేదు, వీరిలో శాంతి లేదు, ఎవరిలో శాంతి లేదు. నాలో ధర్మం లేదు, నీలో ధర్మం లేదు, వారిలో ధర్మం లేదు, వీరిలో ధర్మం లేదు, ఎవరిలో ధర్మం లేదు. ఇక ఎక్కడ ధర్మం? ధర్మ సంస్థాపన ఎక్కడ? అన్నీ మారాలి, అందరూ మారాలి అనుకుంటున్నాను, కానీ నేను మారాలనే విషయం మర్చిపోయినాను. ఇప్పుడు బయటకే చూస్తాను, బయటకే మాట్లాడతాను, బయటకే చెబుతాను. అన్ని బయటకే, బహిరంగమే. అంతరంగము లేదు. అందుకే కళ్ళు మూసుకొని ఇంద్రియాలను లోపలికి పంపించేసి వాటి అవసరం లేకుండా చేసుకొని మనసు మాయలో పడకుండా, కుసంస్కారాల మాయలో పడకుండా ఆత్మశక్తి జాగరణ చేసుకొని ఇప్పుడు నేను మారుతాను. నన్ను నేను తెలుసుకుంటాను. నాలో ఉన్నటువంటి ఆ కుళ్ళును దూరం చేసుకుంటాను. ప్రభు, నాలో చాలా కుసంస్కారాలు ఉన్నాయి. ఆ కుసంస్కారాలు దూరం చేసుకుంటాను ప్రభు. దానికి లోపలికి దిగుతున్నాను. ధ్యాన స్థితిలోకి వెళుతున్నాను ప్రభు. నీ అనుగ్రహంతో, నీ కరుణ కృప కటాక్షాలతో ముందుకెళ్తున్నాను ప్రభు. నీ ప్రేరణతో ముందుకెళ్తున్నాను. ఋతంబర ప్రజ్ఞతో, సమాహిత చిత్తంతో, సంప్రజాత సమాధి అంటే చిత్తాన్ని ఏకాగ్రం చేసుకుని వెళ్తున్నాను ప్రభు. యహ తు ఏకాగ్రే చేతసి సద్భుతమర్థం ప్రద్యోతయతి క్షిణోతి చ క్లేశాన్ కర్మ బంధనాన్ని శ్లథయతి. కర్మ బంధనాలను శిథిలం చేసుకోవాలి. కర్మ బంధనాలు చాలా ఉన్నాయి ప్రభు. క్లేశములు, కష్టాలు ఎన్నో ఉన్నాయి. కష్టాలను తొలగించుకోవాలి. కర్మ బంధనాలు తొలగించుకోవాలి. ఈ పాప పుణ్యాల పంకిలము నుండి, ఈ పాప పుణ్యాల బురద నుండి దూరం కావాలి ప్రభు. వస్తుస్థితిని అర్థం చేసుకోవాలి. యథార్థ స్థితి ఏమిటి, అసలు సమస్య ఏమిటి, సమస్య కారణం ఏమిటి, స్పష్టంగా సుస్పష్టంగా అర్థం చేసుకోవాలి.
ఉన్నదని గుర్తెరగాలి. అప్పుడు ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ప్రభు. అప్పుడు రితంబర ప్రజ్ఞ కలుగుతుంది. రితాన్ని ధరించిన ప్రజ్ఞ ఆ ప్రకృష్ట జ్ఞానంతో, ఆ ప్రకృష్ట వివేకంతో నా సమస్యలను దూరం చేసుకుంటాను. నాలో ఉన్న బాధలను, దుఃఖాలను, వ్యాధులను, వేదనలను, ఆ వేదనను దూరం చేసుకుంటాను ప్రభు. అప్పుడు ధర్మ సంస్థాపన జరుగుతుంది. నాలో ధర్మ సంస్థాపన జరగాలి. నేను మారాలి. నా రూపాన్ని నేను దర్పణంలో చూసుకోవాలి. నాలో ఉన్న పొరపాట్లు, ఎక్కడ మరక ఉంది, ఎక్కడ తప్పు ఉంది అర్థం కావాలి. నా దోషాలు నాకు అర్థం కావాలంటే దర్పణం అవసరం. నన్ను నేను చూసుకోవాలి. దర్పణం, యోగ దర్పణం, యోగ దర్శనం దొరికింది ప్రభు. దర్శనాల దర్పణాలు లభించినాయి. యోగ దర్శనంలో ఎన్నో సూత్రాలు దర్పణాలుగా పనిచేస్తున్నాయి. ఈరోజు ఒక దర్పణం లభించింది. అది తజ్జ సంస్కార, అన్య సంస్కార ప్రతిబంధి. సంప్రజ్ఞాత సమాధిలో కలిగే సంస్కారాలు వ్యుత్థాన దశలో ఉన్నప్పుడు కలిగే సంస్కారాలను ఆపివేస్తాయి, ఆటంకపరుస్తాయి, అడ్డుగా నిలుస్తాయి, నిరోధిస్తాయి. అందుకే రితంబర ప్రజ్ఞ కావాలి. సమాధి, దాని సమాధి ప్రజ్ఞ అంటాం. ఆ విషయాన్ని వ్యాస మహర్షి చెప్పడం జరుగుతుంది. పతంజలి యోగ దర్శనం ప్రథమ పాదం సమాధి పాదం. అందులో 50వ సూత్రం తత్ జహ సంస్కార అన్య సంస్కార ప్రతిబంధి. తజ్జ సంస్కారో అన్య సంస్కార ప్రతిబంధి. ఇది సూత్రం. తత్ జ, తత్ అంటే ఆ, జ అంటే రితంబర ప్రజ్ఞ ద్వారా ఉత్పన్నమైనటువంటి సంస్కారము అన్య సంస్కార ప్రతిబంధి. ఇతర వ్యుత్థాన సంస్కారాలను ఆపుతుంది, అడ్డుగా నిలుస్తుంది అని అర్థం. దీనికి వ్యాస భాష్యం చాలా చక్కగా వ్యాస మహర్షి చెప్పడం జరిగింది. సమాధి ప్రజ్ఞా ప్రభవ. సమాధి ప్రజ్ఞ అంటే రితంబర ప్రజ్ఞ. సమాధి ఇది సంప్రజ్ఞాత సమాధి ద్వారా కలిగే ప్రజ్ఞ. అంటే చిత్తం ఏకాగ్రమైనప్పుడు క్షిప్తం మూఢం విక్షిప్తం కాకుండా చిత్తం ఏకాగ్రమైనప్పుడు కలిగే, అది కూడా ధ్యాన స్థితిలో చిత్తం స్థిరమై ఏకాగ్రమై మనం ధ్యానం చేసినప్పుడు మనలో ఉన్నటువంటి సంస్కారాలు అర్థమవుతాయి, పొరపాట్లు తెలుస్తాయి. అప్పుడు కలిగే ఏదైతే ప్రజ్ఞ జరుగుతుందో, ప్రకృష్ణ జ్ఞానం కలుగుతుందో అది సమాధి ప్రజ్ఞ. సమాధి ప్రజ్ఞ ప్రభవ. సమాధి ప్రజ్ఞ ద్వారా ప్రభవించినటువంటి సంస్కారో వ్యుత్థాన సంస్కార ఆశయం బాధతే. సమాధి ప్రజ్ఞ ద్వారా ప్రభవించినటువంటి సంస్కారము వ్యుత్థాన సంస్కార ఆశయాన్ని, వ్యుత్థానంలో అంటే బయట బాహ్య వృత్తిలో ఉన్నప్పుడు కలిగే సంస్కారాల ఆశయాన్ని, ఆ సంచిని దాన్ని ఏం చేస్తుంది? బాధతే, బాధిస్తుంది, ఆపుతుంది. వ్యుత్థాన సంస్కార అభిభావాత్. ఈ వ్యుత్థాన సంస్కారం అభిభావం అంటే అణిచివేసినప్పుడు. వ్యుత్థాన సంస్కార అభిభావాత్, వ్యుత్థాన సంస్కారాలను అభిభావం చేయడం ద్వారా అంటే అణచడం ద్వారా ప్రభవ, ప్రభవించినటువంటి, పుట్టినటువంటి, ఉత్పన్నమైనటువంటి ప్రత్యయ నా భవంతి. అంటే ప్రత్యయ అంటే ఆ జ్ఞానం కలగదు, ఆపేసింది. కాబట్టి సమాధి ప్రజ్ఞ, రితంబర ప్రజ్ఞ ద్వారా ఏర్పడిన సంస్కారము వ్యుత్థాన సంస్కారాల యొక్క దాన్ని ఆపడం జరిగింది. వ్యుత్థాన సంస్కార ఆశయాన్ని, వ్యుత్థాన సంస్కార ఆశయం అంటే మూట, వ్యుత్థాన సంస్కార మూటను ఆపింది. కాబట్టి ఇక వ్యుత్థాన సంస్కారాల యొక్క జ్ఞానం కలగదు. ప్రత్యయ నిరోధే సమాధి ఉపతిష్టతి. బయట వ్యుత్థాన సంస్కారాల బాహ్యవృత్తి లేదు కాబట్టి సమాధి నిలబడుతుంది. సమాధి ఉపతిష్టతే, సమాధి నిలుస్తుంది.
తతః సమాధిచ ప్రజ్ఞ, దాని ద్వారా ఆ సమాధి ద్వారా పుట్టిన ప్రజ్ఞ, తథా ప్రజ్ఞాకృత, ఆ ప్రజ్ఞ ద్వారా ఏర్పడినటువంటి సంస్కారాలు, ఇది నవో నవ సంస్కారాశయో జాయతే, కొత్త కొత్త సంస్కారాలు వస్తాయి. ఇక వ్యుత్థాన సంస్కార ఆశయాలు, ఆ సంస్కారాల యొక్క మూటలు లేవు, సంస్కారాల ఆశయం లేదు. ఆశయం అంటే మూట, సంచి. నవో నవ, కొత్త కొత్త సంస్కారాలు అంటే సమాధి యొక్క సంస్కారాలే కలుగుతాయి కానీ బాహ్య వృత్తి సంస్కారాలు కలగవు. ఎందుకంటే బాహ్య వృత్తులు లేవు, వ్యుత్థాన సంస్కారాలు లేవు, వ్యుత్థాన వృత్తులు లేవు. వ్యుత్థానం అంటే సమాధి కాకుండా ధ్యానం లేని స్థితి. తతః చ ప్రజ్ఞ, తతః చ సంస్కార, ఆ సమాధి ద్వారా ప్రజ్ఞ కలుగుతుంది, ప్రకృష్ట జ్ఞానం. ఆ జ్ఞానం ద్వారా సంస్కారాలు, ఇవన్నీ జ్ఞానపూర్వక సంస్కారాలు ఉంటాయి. కానీ ఈ క్లిష్ట వృత్తుల యొక్క సంస్కారాలు, వ్యుత్థాన వృత్తుల యొక్క సంస్కారం ఉండవు. ఎందుకంటే బాహ్య వృత్తి లేదు, బయట ప్రపంచం లేదు, అంత అంతరంగమే, బహిరంగం లేదు. కాబట్టి బాహ్య వృత్తులు, వాటి సంస్కారాలు ఉండవు. తతశ్చ, దాని ద్వారా ప్రజ్ఞ, ఆ ప్రజ్ఞ ద్వారా, తతశ్చ సంస్కార, ప్రజ్ఞ ద్వారా సంస్కారాలు, సంస్కారాల ద్వారా ప్రజ్ఞ. అంటే ధ్యాన స్థితిలో సంస్కారాలు, ఆ సంస్కారాల ద్వారా వృత్తులు, జ్ఞానం. ఇక ప్రజ్ఞ సంస్కారాలు, ప్రజ్ఞా సంస్కారాలు ఉంటాయి. కానీ వృత్తుల ద్వారా, వ్యుత్థాన సంస్కారాల ద్వారా ఏర్పడిన ఆ సంస్కారాల వృత్తులు ఎలా ఉంటాయంటే, సంస్కారై వృత్తయ వృత్తిభి సంస్కార అని చెప్పేసి ఆరంభంలో వచ్చింది వ్యాస భాష్యంలో. వృత్తుల ద్వారా సంస్కారాలు ఏర్పడతాయి, సంస్కారాల ద్వారా వృత్తులు ఏర్పడతాయి అనే విషయం. కానీ ఇక్కడ ప్రజ్ఞ ద్వారా సంస్కారాలు, సంస్కారాల ద్వారా ప్రజ్ఞ, ఇది భేదం. సమాధి స్థితిలో ప్రజ్ఞ ద్వారా సంస్కారాలు, సంస్కారాల ద్వారా ప్రజ్ఞ, ఇది ఉన్నతి అన్నమాట, ఆత్మోన్నతి ఇది. అక్కడేమో బాహ్య వృత్తి కాబట్టి సంస్కారై వృత్తయ వృత్తిభి సంస్కార, అక్కడ అది వాక్యం. కథం అసౌ సంస్కారాశయ చిత్తం సాధికారం నా కరిష్యతి, ఎందుకు ఈ సంస్కార ఆశయాలు, సంస్కారం యొక్క సంచులు, మూటలు చిత్తాన్ని సాధికారం చేయవంటే, అక్కడ ప్రజ్ఞాకృత సంస్కారాలు లేవు కాబట్టి, అంటే సమాధి సంస్కారాలు లేవు కాబట్టి ఈ సంస్కార ఆశయాన్ని, సంస్కార ఆశయం అనేది చిత్తాన్ని అధికారంలో ఉంచలేదు. అంటే చిత్తాన్ని కంట్రోల్ చేయడం కష్టం, అధికారంలో ఉంచడం. బాహ్య వృత్తులు ఉన్నప్పుడు ఆత్మ చిత్తాన్ని అదుపులో ఉంచడం కష్టము. లోపల ఉన్నప్పుడు, సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఆత్మ తన అధికారంతో చిత్తాన్ని, సంస్కారాన్ని, వృత్తులను అదుపులో పెడుతుంది. కారణం ఏంటంటే బయట వృత్తిలో ఉన్నప్పుడు బయట బయట ప్రపంచం ఉంటుంది. ఇంద్రియాలు బయటకు చూస్తాయి, బయట నుంచి గ్రహిస్తాయి. కానీ లోపల ఉన్నప్పుడు ఈ బయట వృత్తులు ఉండవు, పూర్తిగా ఆత్మ అదుపులో ఉంటుంది మనస్సు. నతే ప్రజ్ఞాకృత సంస్కారా క్లేశక్షయ హితత్వాత్ చిత్తం అధికార విశిష్టం కుర్వంతి. ఈ ప్రజ్ఞాకృత సంస్కారాలు ఉన్నప్పుడు క్లేశక్షయమవుతుంది. అక్కడ చెప్పడం జరిగింది వ్యాస భాష్యం ఆరంభ సూత్రములో, అథ యోగానుశాసనం అనే సూత్రములో, యస్తు ఏకాగ్రే చేతసి సద్భుతమర్థం ప్రద్యోతయతి క్షిణోతి చ క్లేశాన్ అన్నమాట. క్షిణోతి చ క్లేశాన్, మన క్లేశములు, కష్టములు క్షీణించాలంటే ఏం చేయాలి? బాహ్య వృత్తులు లేకుండా చూసుకోవాలి, చిత్తాన్ని ఏకాగ్రం చేసుకోవాలి. చిత్త ఏకాగ్రం అవసరం ఉంది, మనసును ఏకాగ్రం చేసుకోవడం అవసరం ఉంది. ఎప్పుడైతే ఏకాగ్రం అవుతుందో అప్పుడు సంప్రజ్ఞాత సమాధి మొదలవుతుంది. సంప్రజ్ఞాత సమాధి మొదలైనప్పుడు ఏ కడుపు నొప్పి, తలనొప్పి, బయట సమస్యలు, ఈ సమస్యలు, ఆ సమస్యలు ఏవి గుర్తుకురావు. దానికి ఉదాహరణ, మనం ఇష్టమైన పని చేసినప్పుడు, చిత్రలేఖనం, బొమ్మలు గీసేటప్పుడు కానీ, లేదా లెక్కలు చేసేటప్పుడు, లేదా పరీక్ష వ్రాసేటప్పుడు ఏది గుర్తుకు రాదు. ఏ తలనొప్పి ఉండదు, ఏ కడుపు నొప్పి ఉండదు, ఇంటి స్థితి, పరిస్థితి ఏమి అక్కడ బాధ పెట్టదు. కేవలం పరీక్ష, ప్రశ్న సమాధానం, అలా ఆ స్థితి అన్నమాట. కాబట్టి చిత్తం ఏకాగ్రమైనప్పుడు క్లేశములు క్షీణిస్తాయి. కాబట్టి అప్పుడు చిత్తం పైన అధికారం వస్తుందన్నమాట ఆత్మకు. అంటే అర్థం ఏంటి? ఏకాగ్రం చేయడం అవసరం ఉంది.
అది కూడా ఆత్మనే ఏకాగ్రం చేయాలి. ఆత్మ యొక్క శక్తి లేవాలి. ఆత్మ శక్తి జాగరణ అవసరం ఉంది. కాబట్టి చిత్తం హీతే స్వకార్యాద్ అవసాదయంతి. అప్పుడు చిత్తం స్వకార్యం, తన యొక్క స్వకార్యం ఉంటుంది. చిత్తం ఏం చేస్తుంది? మనసు సంకల్ప వికల్పాలు చేస్తుంది. చిత్తంలో ఆలోచనలు వస్తాయి, సంస్కారాలు ఉంటాయి. అప్పుడు అవసాదే అంటే అణిగిపోతుంది, అధికారం లేకుండా అవుతుంది, ముగిస్తుంది అనమాట. ఎంతవరకు అంటే ఖ్యాతి పర్యవసానం హి చిత్త చేష్టితం ఇది. ఖ్యాతి అంటే వివేక ఖ్యాతి, వివేక జ్ఞానం కలిగే వరకు చిత్తం పనిచేస్తూనే ఉంది. చిత్తం యొక్క చేష్ట, చిత్త చేష్ట, చిత్త చేష్ట, చిత్త చేష్టితం ఇది. చిత్తం యొక్క చేష్ట, చిత్తం యొక్క క్రియ, చిత్తం యొక్క పని ఎంతవరకు ఉంటుంది అంటే ఖ్యాతి పర్యంతం. ఏం ఖ్యాతి అంటే వివేక ఖ్యాతి, వివేక జ్ఞానం కలిగే వరకే ఉంటుంది. ఎప్పుడైతే వివేక జ్ఞానం కలుగుతుందో చిత్తం యొక్క పని లేదు. ఇది తన భోగసిద్ధి కొరకే పనిచేస్తుంది, అంతవరకే. సుఖపడేటప్పుడు లేదా భోగించేటప్పుడు, అనుభవించేటప్పుడే చిత్తం అవసరం. అనుభవించడానికి ఈ శరీరం అవసరం, అనుభవించడానికి ఇంద్రియాలు అవసరం. ఈ బయటి అనుభవం వద్దనుకున్నప్పుడు శరీరం అవసరం లేదు, ఇంద్రియాలు అవసరం లేదు, మనసు అవసరం లేదు, బుద్ధి అవసరం లేదు, ఏది అవసరం లేదు. కేవలం ఆత్మ పరమాత్మ సంబంధం, పరమాత్మ యొక్క ఆనందాన్ని, పరమానందాన్ని ఆత్మ అనుభవిస్తూ ఉంటుంది. పరమాత్మ అనుభవాన్ని, ఆనందాన్ని అనుభవించడానికి మనస్సు అవసరం లేదు, ఇంద్రియాలు అవసరం లేదు, శరీరం అవసరం లేదు. అవసరం లేకుండా కావడమే మోక్షం. ఏది అవసరం లేకుండా అయిపోవాలి. ఎవరూ అవసరం లేదు, ధనము అవసరం లేదు, వాహనాలు, భూములు, అధికారము, బంధువులు, బాంధవులు, వారు వీరు, ఈ వస్తువు ఆ వస్తువు ఏది అవసరం లేదు. స్వేచ్ఛ, అంతా స్థిరం. ఏ కష్టము లేదు, ఏ బాధ లేదు, ఏ బాధ్యత లేదు, ఏ బరువు లేదు, ఏ కరువు లేదు, ఏమీ లేదు. చివరికి స్వేచ్ఛ, అదే మోక్షం. ఏ దుఃఖము లేదు, అత్యంత దుఃఖ నివృత్తి. దుఃఖాలు ఏమీ లేవు, ఏ క్లేశములు లేవు, లేశ మాత్రం కూడా క్లేశం లేదు, అంతా శాంతి. అది జరగాలంటే తత్జహ సంస్కార అన్య సంస్కార ప్రతిబంధి జరగాలి. అడ్డుకునే శక్తులు కావాలి. కరోనా వస్తుంది, అడ్డుకునే శక్తి ఉండాలి. రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ అవసరం ఉంది. వ్యాధి నిరోధక శక్తి అవసరం ఉంది. అలాగే ధర్మాన్ని నిలబెట్టాలంటే అధర్మాన్ని ఆపే శక్తి కావాలి. మనస్సును చంచలం చేసే వృత్తులు, ఆలోచనలు వస్తున్నాయంటే వాటిని ఆపే శక్తి కావాలి. ఆపే శక్తులు లేనంత వరకు ఏది ఆగదు. అధర్మం ఆగదు, అశాంతి ఆగదు, ఈ అన్యాయం ఆగదు. సమాజంలో, దేశంలో పోరాటం చేస్తున్నారు అధర్మానికి విరుద్ధంగా, అన్యాయానికి విరుద్ధంగా, అశాంతికి విరుద్ధంగా. ఎంత ప్రయత్నం చేసినా నిజానికి మార్పు రావడం లేదు. కారణం, ఎవరూ మారలేదు. నేను మారను, మీరు మారను, కానీ మార్పు కోరుకుంటున్నాం. నేను మారడానికి ఇష్టపడడం లేదు, నేను మారాలని అనుకోవడమే లేదు, అది గుర్తించడం లేదు. పశ్చాత్తాపం లేదు, ప్రాయశ్చిత్తం ఎక్కడ? ముందు పశ్చాత్తాపడాలి కదా, రియలైజ్ కావాలి. రియలైజేషన్ లేదు. పశ్చాత్తాపం ముందు, ప్రాయశ్చిత్తం తర్వాత. పశ్చాత్తాపడాలి ముందు, ఎవరి తప్పులు వారు తెలుసుకోవాలి. అంతవరకు అంతే. అధర్మం ఆగదు, అన్యాయం ఆగదు, సమాజం మారదు, దేశం మారదు, ప్రపంచం మారదు. అన్నీ అలాగే ఉంటాయి, ఇంకా చెడిపోతూనే ఉంటాయి. ఎందుకంటే మనిషి యొక్క ఆలోచనలు బాగలేవు, మనిషి మనసు బాగలేదు, మనిషి యొక్క మనస్సు అశాంతిగా ఉంది. కాబట్టి పరివారం అశాంతి, ఇల్లు అశాంతి, గల్లీ అశాంతి, ఊరు అశాంతి, జిల్లా అశాంతి, రాష్ట్రం అశాంతి, దేశం అశాంతి, ప్రపంచం అశాంతి. అందుకే విశ్వశాంతి కావాలి, విశ్వప్రేమ కావాలి. అర్థం చేసుకోవాలంటే లోపలికి దిగాలి, ఎవరిని వారే అర్థం చేసుకోవాలి.
దర్పణాలు కావాలి. ఆ దర్పణాలు దర్శనాలే మన దర్పణాలు. ఋషుల యొక్క బాటే మన మాట. ఇదే మార్గం, ఇదే మార్గదర్శనం, ఇదే దర్శన మార్గం. ఇదే భగవంతుణ్ణి, ఆత్మ పరమాత్మను దర్శించుకునే దర్శన కళ. ఇది అర్థం చేసుకోవాలి, ఆచరించాలి, తరించాలి. తరించాలంటే ఆచరించాలి. అప్పుడే ఈ మానవ జన్మ సార్థకం. తత్తుజ సంస్కారో అన్య సంస్కార ప్రతిబంధి. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి, మాటి మాటి గుర్తు చేసుకోవాలి. ఏదైనా ఆపాలి అంటే, ఆపాలనుకుంటే ముందు ఆపే శక్తులను పెంచుకోవాలి. నిరోధ శక్తులు కావాలి, నిరోధించే శక్తులు అవసరం ఉంది. ఆలోచనలు మారాలి, ఆత్మలో మారాలి. ఆత్మశక్తి జాగరణ కావాలి. ఆత్మ మారితే అన్నీ మారతాయి. ఆత్మ మారకుండా ఏది మారదు. ఆత్మలో కావాలి వివేకం, ఖ్యాతి. వివేక ఖ్యాతికి రావాలి. అప్పుడు అదుపులోకి వస్తాయి అన్ని శక్తులు, అన్ని శత్రువులు. శత్రువులన్నీ పారిపోతాయి. ఎన్నో శత్రువులు ఉన్నాయి. ఆలోచనల శత్రువులు, కుసంస్కారాల శత్రువులు, దుర్వ్యసనాల శత్రువులు ఎన్నో ఉన్నాయి. దాని యొక్క ప్రభావమే, దాని యొక్క పరిణామం మనకు రోగాల, బాధల, కష్టాల పేరుతో కనిపిస్తున్నాయి. దాని పరిణామమే మనం వ్యాధులు అంటున్నాము, బాధలు అంటున్నాము, కష్టాలు అంటున్నాము, అశాంతి అంటున్నాము. మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, ఇవన్నీ రకరకాలు ఎందుకు వస్తున్నాయి? నన్ను నేను తెలుసుకోలేదు, నా తప్పును నేను గుర్తించడం లేదు, పశ్చాత్తాపం లేదు, ప్రాయశ్చిత్తం లేదు. కాబట్టి అందరూ అలాగే అనుకుంటారు, నాలాగే అందరూ. కాబట్టి నేనే మారాలి, ఆ ఆత్మ మారాలి. ఆత్మ మారితే పరమాత్మ లభిస్తుంది. ఆత్మ మారకుండా పరమాత్మ లభించదు. ఆత్మలో ధర్మ సంస్థాపన జరగాలి, దేశంలో, ప్రపంచంలో. తర్వాత ఈ రహస్యాన్ని తజ్జ సంస్కార అన్య సంస్కార ప్రతిబంధ అని చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని ఇక్కడ ఆపేద్దాం. ఓం శం. పరంపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, ముఖ్యంగా పతంజలి మహర్షికి, వ్యాస మహర్షికి ధన్యవాదాలు. గురువులకు, ఆచార్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు. మీ అందరికీ అభినందనాలు. సాధన చేయండి, సాధించండి, విషయాన్ని అర్థం చేసుకోండి. క్లేశాలు క్షీణించాలంటే, కర్మబంధనాలు పోవాలంటే, ప్రశాంతంగా ఉండాలంటే, ఇంట్లో బయట పరివారం అందరూ కూడా బాగుండాలి, కలిసిమెలిసి ఉండాలంటే నేనే మారాలి, ఆత్మ మారాలి అనుకోండి. అది అవసరం. అనుకోవడం కాదు, ఆచరించండి, ధరించండి. ఓం శం. శమోం. ధన్యవాద్. ఓం శాంతి పాఠ. ముందు శాంతి పాఠం, తర్వాత సందేహాలు. ఓం జౌ శాంతిరంతరిక్షం శాంతిః పృథివీ శాంతిరాపః శాంతిరోషధయః శాంతిః వనస్పతయః శాంతిర్విశ్వే దేవాः శాంతిర్బ్రహ్మ శాంతిః సర్వం శాంతిః శాంతిరేవ శాంతిః సామా శాంతిరేతి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమో నమః. సర్వేభ్యో అందరికి నమో నమః. ధన్యవాదాలు గురూజీ. చెప్పండి. ఈరోజు చాలా అద్భుతంగా అనిపించింది. మారాలి మారాలి అంటే లోకం మారాలి, ఇతరులు మారాలి అని నినాదాలు చెప్తున్నాము, పాటలు పాడుతున్నాం తప్ప నేనే మారాలి, ఆత్మనైన నేనే, నా నుండే మార్పు అనేది చాలా స్పష్టంగా తెలియజేశారు. బయటవి, బయట ఆలోచనలు, బయట సంస్కారాలని తగ్గించాలంటే ఇక ఆత్మ పరమాత్మతో
సంబంధం పెట్టుకొని ఆ సంస్కారాల్ని పెంచుకోవాలి అని చెప్పారు. ఉమ్, చాలా వివరంగా విస్పష్టంగా ఉమ్, తెలియజేశారు. ఉమ్. ధన్యవాదాలండి. శుభం. మీకు అభినందనమ్మా. సాధన చేయండి. అందరూ సాధన చేయాలి. గురుజీ. అంతరంగం బహిరంగం చాలు, లోపలికి దిగండి. ఇంకెవరు? ఓం. 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 సుజాత గారు, కొత్తవారు. సుజాత గారు. ఓం నమస్తే స్వామీజీ. చెప్పండి అమ్మ. దీంట్లో నుంచి బయటకు రాలేకపోయాను, అందుకే మీకు వెంటనే స్పందించలేదు. సరే సరే. అలా కూర్చొని వింటూ కళ్ళు మూసుకొని వింటూ ఉంటే అంతరంగ ప్రయాణం ప్రారంభమైనట్టుగా నాకు అనిపించింది. చాలా చాలా శుభం. ధన్యవాదాలు స్వామీజీ. శుభం. ఓం. ఓం. ఇంకెవరు? గురూజీ, నేను ఒక చిన్న సూచన ఇవ్వాలనుకున్నాను. చెప్పండి అమ్మా. ఇప్పుడు మనకి సాధనా పాదం ప్రారంభం అవుతుంది కాబట్టి సాధనా పాదము అందరికీ సరళంగా అర్థం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి గురూజీ, దీనికి అవగాహన చాలా ఎక్కువ మందికి ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది గురూజీ. అవును, ఎవరికి వాళ్ళము మా గ్రూప్స్ లో గనక పెట్టామనుకోండి, కొంచెం అంటే దాని గురించి వివరించి సాధనా పాదము ఈ యోగ దర్శనం యొక్క సాధనా విధానం జీవితానికి అత్యంత ఆవశ్యకత కాబట్టి అందరూ దీన్ని ఉపయోగించుకోండి అని ఏదైనా మనం మన గ్రూప్స్ లో పెట్టామనుకోండి, అప్పుడు అప్పుడు ఇంకా ఎక్కువ మంది ఉపయోగించుకునే అవకాశం ఉంది అనిపిస్తుంది గురూజీ. వాస్తవం. ఆ పని చేయండి. దానివల్ల చాలా లాభం కూడా పుణ్యం లభిస్తుంది. ఎందుకంటే వారు కూడా ఒక మార్గదర్శనం దొరుకుతుంది. అవసరం ఎలాగో మనం చెప్తున్నాం, ఎంత ఎక్కువైతే అంత వారికి లాభం. మన పుణ్యం మనకు, మనకి పుణ్యం. మీ గ్రూపులు పెట్టండి, మీకు తెలిసిన మిత్రులకు అందరు కూడా చెప్పండి. వ్యక్తిగతంగా కూడా పెట్టండి. యోగా పట్ల అభిరుచి ఉన్న వారు కూడా తెలియజేయండి. కొందరు ఉంటారు పాపం, వారికి అవసరం ఉంటుంది కానీ అడ్రస్ దొరకక ఇబ్బంది పడుతుంటారు. చెబుతుండండి, అవసరం అది. ఎల్లుండి మొదలవుతుందా గురూజీ సాధనా పాదం? ఇప్పుడు ఈ రోజు ఏం రోజు? శుక్రవారం కదా. రేపు అయిపోయినట్టే ఇది. అవును. అంటే ఇప్పుడు ఈ వారం అయిపోయినట్టే. ఈ వారం ఇది దీన్ని పూర్తి చేద్దాం. ఒకసారి సారం చెప్పుకుందాము. సార్ చెప్పుకుంటే ఇప్పుడు ఈ శిబిరం అంటే ఈ వారం అయిపోతుంది. మళ్ళీ మధ్యలో మనకు 7 రోజులు మళ్ళీ గ్యాప్ వస్తుంది. ఏ రోజు గ్యాప్ ఉంటుంది కదా దీని తర్వాత. అంటే 7 రోజుల తర్వాత మళ్ళీ సాధన పాదం. ఈ పాదం యొక్క సారము, ఈ పాదం యొక్క సాధన ఇట్లా కొద్దిగా ప్రయత్నం చేసిన తర్వాత సాధన పాదం, సమాధి పాదం ఇంకొకసారి మళ్ళీ రివిజన్ కావాలి. అదే ప్రయత్నం చేద్దాం. రేపేనండి ఇదే పూర్తి చేసేద్దాం. రేపేనండి తర్వాత ఇప్పుడు ఈ వారం అయిపోతుంది. ఈ వారము పూర్తి కొద్ది మధ్యలో గ్యాప్ ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. అలాగే చేద్దామండి. అంటే అందరికి ఇష్టమైతేనే
లేకపోతే మధ్యలో ఎక్కువ గ్యాప్ వస్తే కూడా బాగుండదు. ఆ, సరే, ఒక 2 రోజులు ఈ పాదాన్ని ఒకసారి సారం చేసుకుని ఆ, 2 రోజుల తర్వాత ప్రారంభం చేద్దాం. అంటే సోమవారం, ఈరోజు శుక్రవారం కదా, అవును. సోమవారం చదువుద్దాం. మీరు అన్నట్టు అందరికి చెప్పే ప్రయత్నం చేయండి. వ్యక్తిగతంగా గ్రూపుల్లో, ఇతర ఆ, గ్రూపుల్లో మీకు సంబంధం ఉన్న గ్రూపులు ఉంటాయి, ఆ ప్రయత్నం చేయండి. సాధన పాదం కాబట్టి అది సరళంగా ఉంటుంది, అవసరం కూడా. అంటే కొత్తగా సాధన చేసే వారికి, ఆరంభించే వారికి అనుకూలంగా ఉంటుంది. అది బాగుంటుంది. మీ సూచన బాగుందమ్మా. అందరి సూచనలు గమనించండి మిత్రులారా, ప్రయత్నం చేద్దాం. మన పుణ్యం పెంచుకోవడానికి ఇది ఒక అవకాశం. అలా మన కోసం అనుకొని ప్రయత్నం చేయండి. మంచిని పంచాలి, నిజానికి అవసరం. నీకు అభినందనలమ్మా. పతంజలి మహర్షి ఆశీర్వాదాలు. మరి ఇంకా గురుజీ బాగా చెప్పారమ్మా. నమస్తే గురుజీ. చెప్పండి కృష్ణమూర్తి గారు. గురుజీ, ప్రజ్ఞ వాడు మనకు అర్థం అవ్వలేదు గురుజీ. చెప్పండి. ప్రజ్ఞ అంటే మంచి జ్ఞానము, ప్రకృష్ట జ్ఞానము, సరైన జ్ఞానము. దాని ద్వారా సంస్కారం మనకు ఎప్పుడైతే ఇక విషయం ఏంటంటే ధ్యాన స్థితిలో కలిగే సంస్కారాలు ఈ బయట వ్యవహారం చేసేటప్పుడు కలిగే సంస్కారాలను ఆపేస్తాయి. అంటే బయట వ్యవహారం చేసినప్పుడు అవి కూడా సంస్కారాలు ఏర్పడతాయి. వాటిని నిరోధించేవి, ఆపేవి ఈ ధ్యాన స్థితిలో కలిగే సంస్కారాలు. ధ్యాన స్థితిలో కలిగే సంస్కారాలు ఎక్కువైనప్పుడు ఈ బయట ప్రపంచం తగ్గిపోతుంది. అప్పుడు చిత్తం ఏకాగ్రం అవుతుంది. ఇక ఈ బయట సమస్యలు ఇవన్నీ ఏమి ఉండవు. కాబట్టి దాని కొరకు ప్రయత్నం చేయాలి. ప్రజ్ఞ అంటే అదనమాట. వివేకం, నిజానికి వివేకము. వివేకం అంటే విడదీసి చూడడం. మంచి ఏమిటి, చెడు ఏమిటి, ధర్మము అధర్మము, సత్యము అసత్యం తెలుస్తుంది అనమాట. దాన్ని ప్రజ్ఞ అంటారు. దాన్ని వివేక ఖ్యాతి కూడా అంటారు. దాన్ని సమాధి ప్రజ్ఞ కూడా అంటారు. సమాధి జ్ఞానం కూడా అంటారు. నమస్తే. నమస్తే లక్ష్మణరావు గారు. ఓం ప్రణామ గురూజీ. ప్రణామ. చెప్పండి. ఈరోజు సమాధి పాదము సమాప్తమైంది. కాలేదు, ఇంకోటి మీరు చెప్పడం అయింది. ఈ రోజు పూర్తి సారం చెప్పారు. ఇంకోటి ఉంది చివరిది. ఇంకొక సూత్రం, 51వ సూత్రం ఉంది. నిర్బీజ సమాధి. అయితే ఇది ఈరోజు ఒక మంచి విషయం. మారడం అనేది నేను మారాలి ఆత్మగా. మారవలసిన ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు అనే విషయం బహిర్గతం చేశారు. బాహ్యంలోకి వెళ్తే అనేక విషయాల వలన అశాంతికి లోనవుతున్నానని తెలుసుకుంటున్నాం. కానీ మన లోపలే ఒక ఏకతత్వం ఒకటి ఉంది. దాని శరణం, ఆ ప్రణవ ప్రణిధానమే శరణ్యంగా ఉండినట్లయితే శాంతి లభిస్తుందని తెలిసినప్పటికీ బయటకు వెళ్ళిపోతున్నాం. బయట నుంచి విముక్తి, బయట ఉన్నటువంటి విషయాల నిర్బంధం నుంచి విముక్తి కోసం ప్రయత్నం చేయాలి. ఒకటి మనం అదే స్వతంత్రత. ఒక పోరాటం జరిగింది. ఈ దేశంకి విదేశీయుల కారణంగా ఆ పాలనలో ఉండలేక, మన అభిష్టానికి వ్యతిరేకంగా బ్రతకలేక అనేక పోరాటాలు చేసి స్వాతంత్రం, స్వేచ్ఛ కోరుకున్నాము. మనలో కూడా మన అభిష్టానికి విరుద్ధమైనటువంటి ఈ నిర్బంధం ఉంది. దీని నుంచి మనం కూడా ఇప్పుడు మరొక పోరాటం చేసి విముక్తి పొందాల్సిన అవసరం ఉంది. అదే ఈ ఇంద్రియాల నుండి, చిత్తం నుండి, బాహ్య విషయాల నుండి విముక్తి పొంది దాని నుంచి వచ్చే ఫలితం మనకి
ఆచమన మంత్రంలో ఏ అభీష్టం అయితే ఉమ్, మనం ప్రార్థన చేసి చెప్తున్నాము. ఉమ్, శమ్నో దేవి అభీష్టయ ఆపో భవంతు పీతయే శనివారం. ఆపోనానంద ప్రాప్తి. ఉమ్, 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 శమ్యో అభిశ్రవంతునః. ఉమ్, ఆ వచ్చినటువంటి ఆ పూర్ణానంద ప్రాప్తిని ఉమ్, నా పైన వర్షింపు చేయమని ప్రార్థన అయితే చేస్తున్నాము, ప్రయత్నం చేయట్లేదు. ఉమ్, ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి అన్ని ఉపాయాలు ఉమ్, ఉపయోగించుకొని ప్రయోగం ఉమ్, చేస్తే ఉమ్. యోగ ప్రయోజనం పొందగలమని ఒక ధైర్యం వచ్చింది. సందేహం లేదు, తప్పకుండా ప్రయోజనం ఉంటుంది, ఆనందం కలుగుతుంది తప్పకుండా. ఇంకొక మంచి పదం చెప్పారు, బాహ్య సంస్కారాల వృత్తులు లేని కారణం ఆత్మశక్తి జాగృతం అవుతుందని చెప్పారు. ఉమ్, ఉమ్, అది ఒక మంచి పదం. ఆత్మశక్తిని జాగృతం చేసుకోవటం కోసం ఉమ్. బాహ్యం నుంచి లోపలికి ఉంటే లోపలున్న అంతర్యామితో రమిస్తాము, ఆనందాన్ని అనుభవిస్తామని ఉమ్. ధైర్యం వచ్చింది గురూజీ. లోపల శక్తులు ఎన్నో ఉన్నాయి, అవి నిక్షిప్తమై ఉన్నాయి, వాటిని మేలుకొల్పాలి. అక్కడ ఉంది. మనం ఛార్జింగ్ కాకుండా ఊరికే ఎక్కడో వైర్ పెట్టేస్తే రాదు కదా. ఛార్జింగ్ కావాలంటే ఎక్కడ ఛార్జింగ్ అవుతుంది అక్కడ పెట్టాల్సి వస్తుంది, అక్కడ స్విచ్ చేయాల్సి వస్తుంది, అక్కడ ఆ విద్యుత్ ఉండాలి, ఆ శక్తి ఉండాలి. అసలు శక్తి లేని చోట అసలు అక్కడ కరెంటే లేదు, ఎలా ఛార్జింగ్ అవుతుంది? బయట నుంచి మన వైర్ బయట పెడుతున్నాం, బయట పెట్టి బయట స్విచ్ లేదు, ప్లగ్ లేదు, ఏమీ లేదు, అసలు కరెంటే లేదు, ఎలా ఛార్జింగ్ అవుతుంది? ఎలా శక్తి వస్తుంది? మన ప్రయత్నం అంతా అలా సాగుతుంది, మళ్ళా నిరాశ వస్తుంది మనకు. ఎంత ప్రయత్నం చేసినా ఏమి జరగట్లేదు అని చెప్పేసి. అక్కడ వైరే లేదు, స్విచ్చే లేదు, కరెంటే లేదు, ప్రయత్నం చేస్తున్నాం. నిజానికి ఉన్నంత లోపల ఉంది, స్రోతస్ అంత లోపల ఉంది, కరెంట్ ఉంది, స్విచ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇది అన్నమాట చేసే పొరపాటు ప్రపంచంలో. ఇది అర్థమైతే చాలు, ఛార్జింగే ఛార్జింగ్. బాగా చెప్పారు. ఇంకెవరు? గురూజీ, మీరు ఈనాటి వ్యాఖ్యానంలో చాలా సాధనా రహస్యాలన్నీ గుట్టు విప్పి చెప్పి మాకు కనువిప్పు కలిగిస్తున్నారు. చాలా ధన్యవాదాలు గురూజీ. చాలా సరళం, నిజానికి పతంజలి యోగ దర్శనం చాలా సరళం. అది కొంచెం అర్థం చేసుకుంటే చాలా సరళం. ఇంతకు మించి సరళమైనటువంటి విధానము యోగ పద్ధతి ఎక్కడ లేదు. ఏ సంప్రదాయంలో, ఏ యోగ విధానంలో ఎక్కడ దొరకదు. అసలు హఠయోగం రాసినటువంటి హఠయోగ ఎవరైతే ఉన్నారో కర్త, వారే చెప్పడం జరిగింది హఠయోగం ఇంతవరకే, అసలు యోగ రాజయోగ పతంజలి యోగ అని చెప్పడం జరిగింది. ఇక అంతకం నుంచి ఏం కావాలి ప్రమాణం మనకు? కానీ అందరూ హఠయోగంలో పోతున్నారు, క్రియలు చేస్తూ నాటకాలు, ఆకర్షణలు, వికర్షణలు తప్ప ఏం లేదు అక్కడ. బాగా అనిపిస్తుంది అది. ఇప్పుడు ప్రపంచంలో అనకూడదు కానీ ఈ కపాలభాతి, అనులోమ విలోము, ఈ బ్రాహ్మణులు అంతా కూడా హఠయోగమే. శరీరం మట్టుకు బాగుంటుంది కానీ అది మోక్షాన్ని ఇవ్వదు, బుద్ధి శుద్ధి కాదు, ఈ ఋతంబర ప్రజ్ఞ దొరకదు. ఇది అర్థం కావడం లేదు. కేవలం శరీరం మటుకు సరిపోదు, బుద్ధి శుద్ధి కావాలి, ఆత్మశుద్ధి కావాలంటే తప్పకుండా పతంజలి ఈ ఈ దర్శనం, ఈ మార్గదర్శనంలో ఉండాలి. పతంజలి మహర్షి యొక్క విధానమే సరైన విధానం. ఇది దీని మించినటువంటి సరళము, సులభము, శుద్ధము, విశుద్ధము ఏది లేదు. ఇది అర్థం కావాలి. సరిపోదు, కేవలం ఆసనాలు సరిపోవు, కపాలభాతి సరిపోదు, అనులోమ సరిపోదు. అందులో వికారాలు, వికృతాలు కూడా వస్తాయి, అందులో దోషాలు చాలా ఉంటాయి, అర్థం కావాలి. మన విషయం ఏంటంటే శుద్ధమైన పద్ధతిలో సాధన చేయాలి, సరళమైన పద్ధతిలో సాధన చేసి తరించాలి. నేను మాటి మాటి చెప్తున్నాను, ఈరోజు చెప్పలేదు. ఈ క్షణమే మోక్షం. ప్రతి క్షణం మోక్షం పొందుతూ జీవించాలి. ప్రతి క్షణం మన చరిత్ర అంటే ఏమిటి? మనం గడిపిన కాలం, మన అనుభవాలే కదా చరిత్ర అంటే. ఈ క్షణం సరిగా గడపలేదు, సరే అనుభవం లేదు,
అంతా విషాదమే, అన్ని దుఃఖాలే. ఏం చెప్పుకుంటాం? మన చరిత్ర విషాదమా? వ్యక్తిగతంగా చరిత్ర చెప్తున్నాను, వ్యక్తి చరిత్ర. చరిత్ర అంటే వర్తమానమే. వర్తమానంలో మనం అనుభవిస్తున్న అనుభవాలు చరిత్ర అవుతాయి. గడిచిన క్షణం తర్వాత మరుక్షణంలో అది గత క్షణం అవుతుంది. ఈ దినము రేపైతే ఏమవుతుంది? నిన్న అంటాం. ఈ రోజు అంటున్నాం, రేపైతే ఏమంటాం? నిన్న అంటాం. ఇంకో రోజు గడిస్తే మొన్న అంటాం. మనం ముందుకు వెళ్తుంటే గతం విరిగిపోతుంది. అక్కడ రోజులు గడుస్తుంటాయి, అదొక చరిత్రగా మారుతుంది. ఏం చెప్పుకుంటాం? గడిచిన కాలం, ఏడుపులు, కష్టాలు, బాధలు తప్ప ఇంకేం చెప్పుకోం. అవమానాలు చెప్పుకుంటాం. ఇది జరగద్దు అనుకుంటే, వర్తమానంలో సరిగా ఉండాలంటే భగవంతుని పట్టుకొని ఆనందంలో ఆహ్లాదంగా జీవించాలి. తర్వాత మన చరిత్ర ఏమి ఉండాలి? నా చరిత్ర ఇటువంటి చరిత్ర అని చెప్పుకోవడానికి ఉండాలి. కనీసం మన పిల్లలకి ఏం చెప్పుకుంటాం? మన మనమలకు మనమరాళ్ళకి ఏం చెప్పుకుంటాం? కనీసం ఏం చెప్పుకుంటాం? దానికోసమే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రతి క్షణం అనుభవించండి. ప్రతి క్షణం అనుభవించాలి. ప్రతి క్షణం ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఉండాలంటే తెలుసుకోవాలి, ప్రయత్నం చేయాలి. ముందు జాగ్రత్త అవసరం ఉంది, వెనుక జాగ్రత్త తర్వాత. ముందు జాగ్రత్త ఎప్పుడు ముందుకే చూడాలి. భవిష్యత్తు అంటే ముందే ఉంటుంది, వెనుకకు ఉండదు. వెనుక ఉండేది భూతం ఉంటుంది, గతం ఉంటుంది. ముందు ఉండేది భవిష్యత్తు. భవిష్యత్తు ఎప్పుడు ముందే ఉంటుంది, అది అనంతంగా ఉంది, చాలా ఉంది భవిష్యత్తు. భవిష్యత్తు అయిపోదు ఎప్పుడు కూడా, ఇది అర్థం కావాలి. భవిష్యత్తు చాలా ఉంటుంది, ఎంతో ఉంటుంది. అందుకే నిరాశ అక్కర్లేదు. ఈ విషయం అర్థమైతే చాలు, హాయిగా ఉంటుంది. అందుకే ప్రతి క్షణం మోక్షం పొందాలి. ఈ క్షణమే మోక్షం, ఇప్పుడే మోక్షం. ఆ మోక్ష ఆనందాన్ని పొందుతూ ఉండండి, జీవన్ముక్తంగా అండి. అప్పుడు ఈ పతంజలి యోగదర్శన అధ్యయనము, సాధన సార్థకం అవుతుంది. లేకపోతే అందరిలాగే మనం మళ్ళీ అంతే, మళ్ళీ మొదటికి రావాలి. మళ్ళీ మళ్ళీ జన్మ, మళ్ళీ జన్మ, మళ్ళీ అక్కడికి రావాలి. తప్పదు. ఇదొక వృత్తం, ఇదొక చక్రం, చక్రం తిరగక తప్పదు. శుభం. ఇంకా ఎవరైనా ఏమైనా చెప్తారా? గురూజీ నమస్తే. చెప్పండి. ఇప్పుడు మద్యం సేవించిన వాళ్ళు వాళ్ళ మనసు కంట్రోల్ కాక ఎప్పటికీ అదే పని మీద ఉంటారు కదా, వాళ్ళ స్థితిగతి ఏంటి సార్ అది? మీ ప్రశ్న స్పష్టంగా చెప్పండి. ఇప్పుడు మద్యం సేవించిన వాళ్ళు మానేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నది అని అంటారు. ఉమ్. వాళ్ళు మానేయడానికి వాళ్ళు మనసు కంట్రోల్ సరిపోవడం లేదు దానికి. అది ఏ విధంగా ఉంటది ఆ మనసు వాళ్ళది? ముందు బాగా అనుకోవాలి, సంకల్పం చేసుకోవాలి, మారాలి మారాలి మానుకోవాలి అనుకోవాలి. అన్న తర్వాత నలుగురు చెప్పుకోవాలి, నేను తప్పు చేస్తున్నాను, తప్పు చేస్తున్నాను అని చెప్పేసి. తప్పు ఒప్పుకోవాలి, లోపల లోపల ఒప్పుకోవాలి, బయట కూడా చెప్పాలి నేను తప్పు చేస్తున్నాను అని చెప్పేసి. అప్పుడు స్థితి మారుతుంది. కానీ బయటకు అంటారు కానీ కొందరు లోపల ఒప్పుకోరు. ఇది ఒక వింత పరిస్థితి. చాలా మటుకు మనం కూడా బయటకు ఊరికే అంటాం కానీ లోపల ఒప్పుకోం. నాదేముందండి అంటాం, నాదేం లేదంటాం, కానీ లోపలంతా మనం నాదే అంటాం. అలా ఉంటుంది పరిస్థితి. అది ముందు భోజనం మార్చాలి. రాజసిక తామసిక ఆహారం తీసేసి తగ్గించేసి సాత్విక ఆహారం తీసుకోవాలి. వీలైతే అటువంటి వారిని ఏం చేయాలంటే, ఎక్కడ యజ్ఞం జరుగుతుంటే రోజు అక్కడ కూర్చోమని చెప్పాలి. యజ్ఞం దగ్గర ఆ దీర్ఘశ్వాస చేసుకుంటూ కూర్చోమని చెప్పాలి. దీర్ఘశ్వాస, దానివల్ల మార్పు వస్తుంది శరీరంలో, మనసు మారుతుంది. అలా ఓంకారం చేయమని చెప్పండి. రోజు 11 సార్లు ఓంకారం చేయమని చెప్పండి. ఓంకారం చేస్తే లోపల ఈ వైబ్రేషన్స్, ప్రకంపనలు వచ్చి శరీరంలో, మస్తిష్కంలో మార్పు వస్తుంది. ఇదొక ఉపాయం. ఓంకారం చేయడం అంటే ఓంకారం చేస్తూ ఉండమని చెప్పండి. ఆహారంలో ఈ పచ్చళ్ళు, మసాలాలు, మధ్య మాంసాలు, అంటే ముఖ్యంగా మాంసం లేకుండా చూడాలి. మసాలా లేకుండా, పచ్చళ్ళు లేకుండా, ఎక్కువ కారం లేకుండా, వెల్లుల్లి తగ్గించాలి. ఇటువంటి కొన్ని తగ్గించాలి. ఉల్లి, వెల్లుల్లి తగ్గించాలి. సాత్వికారం తీసుకోవాలి. అప్పుడు శరీరంలో మార్పు వస్తుంది. ఆహార శుద్ధ సత్వశుద్ధి, సత్వశుద్ధ ధ్రువాసం. అంటే ఆహారం శుద్ధి అయితే శరీరం మార్పు ఉంది. శరీరంలో మార్పులు వస్తే కొంత ఆలోచనలు మారుతాయి. ముందు వారు లోపల ఒప్పుకుంటున్నారా?
మారాలని, అది ముఖ్యం. లేకపోతే మా ఒప్పుకోకుండా పర్వాలేదు, ఎక్కడైతే యజ్ఞం జరుగుతుందో యజ్ఞ యాగాలు అక్కడ కూర్చోమని చెప్పండి. పొద్దున్న లేస్తే 11 సార్లు ఓంకారం, పడుకునేటప్పుడు 11 సార్లు ఓంకారం, కనీసం 11 సార్లు, ఎక్కువ సార్లు కూడా చేసుకోవచ్చు, 20 సార్లు, 50 సార్లు, 100 సార్లు కూడా చేసుకోవచ్చు. కానీ ఓంకారం చేసుకుని చెప్పండి, అప్పుడు బుద్ధిలో మార్పు వస్తుంది, ఆలోచనలు మారుతుంటాయి. ఇది ఓంకారం యొక్క రహస్యం, ఇది అవుతుంది. ఈ ఆయుర్వేద పరంగా ఏమైనా మందులు గట్ట ఏమైనా ఉన్నాయండి వీళ్ళకి? చిట్కా చెప్తున్నాను, గోమూత్రం వాడమని చెప్పండి. గోమూత్రం రోజు ప్రొద్దున. వాసన వచ్చేసరికి ఏమైనా వాంతిలాగా జరిగిపోవడం అట్లా ఏమైనా? గోమూత్రం అంటే డైరెక్ట్ గోమూత్రం కాదు, అది ఫిల్టర్ అయింది ఉంటుంది, అంత వాసన ఏమి ఉండదు. అది ఒక క్యాప్ గోమూత్రం తీసుకుని ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని తాగాలి, ఏం వాసన ఉండదు. వాసన అనిపిస్తుంది అంటే ఈ తులసి ఆకులు వేసుకొని కూడా చేసుకోవచ్చు, రకరకాల ప్రయత్నం చేయొచ్చు మారాలనుకుంటే. గోమూత్రం శుద్ధి చేసి దొరుకుతుంది, పతంజలి వాళ్ళది, గోధన్ పేరు మీద, పతంజలి గోధన్, దాని పేరు గోధన్. అది శుద్ధి చేసింది, డిస్టిల్డ్ ఉంటుంది, డిస్టిల్డ్ గోమూత్రం ఉంటుంది, పెద్ద వాసన ఏమి ఉండదు. ఇంకా నమస్తే గురుజీ. ఓం చెప్పండి. ఈ బాహ్య సంస్కారాలని ప్రజ్ఞా జ్ఞానం వలన వచ్చే సంస్కారాలు నిరోధిస్తాయని చెప్పారు కదా. ఈ ప్రజ్ఞా జ్ఞానం వలన ఏర్పడే సంస్కారాలంటే గురుజీ, మనం ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు మనసు ఏకాగ్రం చేసి ఏదైతే సమాధి స్థితి పొందుతామో, ఆ సమాధి స్థితి ద్వారా ఉత్పన్నమైనటువంటి సంస్కారాలు తజ్జ సంస్కార అంటే పితంబర ప్రజ్ఞ ద్వారా ఏర్పడిన సంస్కారాలు వ్యుత్థాన సంస్కారాలు, మన బాహ్య వృత్తిలో కలిగే సంస్కారాలను ఆపుతాయి అని అర్థం. ఆ సంస్కారాలు ఎలా ఉంటాయి స్వామిజీ? బాహ్య వృత్తిలో కలిగే సంస్కారాలు క్లిష్ట సంస్కారం, అంటే మనకు కష్టాన్ని కలిగించేవి. మన బయట వ్యవహారం కష్టం కలిగించేవి ఉంటాయి. ధ్యాన స్థితిలో మనం ప్రశాంతంగా ఉంటాము, ఏకాగ్రత ఉంటుంది, కాబట్టి ఈ క్లేశాలను దూరం చేస్తాయన్నమాట. ఆరంభంలోనే చెప్పడం జరిగింది వ్యాస మహర్షి, క్షిణోతిచ క్లేశాలను క్షీణింపజేస్తుంది ఏది? ఏకాగ్ర స్థితి. మనసు ఏకాగ్రం అవుతుంది కాబట్టి ఎగ్జామ్ చెప్పడం జరిగింది. పరీక్ష హాల్లో ఎగ్జామ్ రాసేటప్పుడు మనకు ఏది గుర్తుకు రాదు, ఏ నొప్పి గుర్తుకు రాదు, కడుపు నొప్పి ఉన్నప్పటికీ, తలనొప్పి ఉన్నప్పటికీ ఎగ్జామ్ ఆ క్వశ్చన్ ఆన్సరే, ప్రశ్న సమాధానం గుర్తుంటుంది, అక్కడ ఏకాగ్రం చేస్తాం. లేదా ఏదైనా ఇష్టమైన పని చేసేటప్పుడు, లేదా చిత్రలేఖనం చేసేటప్పుడు, బొమ్మలు గీసేటప్పుడు కానీ, సంగీతంలో కానీ మనసు ఏకాగ్రం చేసినప్పుడు ఏది గుర్తుకు రాదు, కష్టాలు గుర్తుకు రావు. అంటే ఏంటి? ఆనందంగా ఉంటుంది, తృప్తిగా ఉంటుంది అనమాట. ఆ సంస్కారాలు పెరుగుతుంటాయి. అంటే ధ్యాన స్థితిలో కలిగే సంస్కారాలు హాయిగా ఉంటాయి, సుఖాన్ని ఇస్తాయి. ఆనందం అంటారా? అది దాన్ని ఆనందం అంటారా? అంటే బాహ్య అంటే చంచలంగా ఉండవు, అవి స్థిరంగా ఉంటాయి. స్థితి చెప్పినాను కదా, మీరు బొమ్మలు చేసేటప్పుడు, సంగీతం అప్పుడు కానీ, ఇష్టమైన పని చేసేటప్పుడు, లేదా ఏదైనా లెక్కలు చేసేటప్పుడు, ఏదైనా లెక్కలు చేసేటప్పుడు కూడా మనసు అక్కడిక్కడ పోదు, అక్కడే ఉంటుంది. మనసు ఏకాగ్రం అయితే ఎన్నో సమస్యలు దూరం అవుతుంది. చూడండి, ఎప్పుడైనా మీరు గమనించి చూడండి, ఒక విషయం పట్ల ఏకాగ్రం నిండా ఏది కూడా, ఏ బాధ కూడా అనిపించదు. ఇంట్లో అయిన సమస్యలు ఉంటాయి, బయట సమస్యలు ఉంటాయి, కానీ ఏ సమస్యలు గుర్తుకు రావు అప్పుడు. అంటే ఏంటి? ఆనందమైన సంస్కారాలు ఏర్పడుతున్నాయండి. అంటే ఆనందం అనకూడదు, తృప్తి అన్నమాట. తృప్తిగా హాయిగా ఉంటుంది. కాబట్టి ఆ సంస్కారాలు ఏం చేస్తాయి? ఈ కష్టాన్ని కలిగించే సంస్కారాలు ఉంటాయి బాహ్య వృత్తిలో, వాటిని ఆపేస్తాయి. అంటే అది రాకుండా చేస్తాయి. కాబట్టి ఆ సమయంలో మనం ఏకాగ్రం చేసినప్పుడు, ఆ సమయంలో ఈ బయట సంస్కారాలు రావు, కలగవు. ఈ మంచి సంస్కారాలు ఉంటాయి, అంటే ఆహ్లాదాన్ని, హాయినిచ్చే సంస్కారాలు ఉంటాయి. కాబట్టి అశాంతి సంస్కారాలు ఉండవు. అందుకే ధ్యాన స్థితిలో ఉండే ప్రయత్నం చేయండి.
అంతెందుకు మనం ధ్యాన స్థితిలో ఉంటే మన భాష మారుతుంది, మన భావాలు వేరే వస్తాయి, మన స్వరం మారుతుంది. నేనే అప్పుడు స్వరం వేరుంది, ఇప్పుడు వేరు చూడండి. ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు మాటనే మారుతుంది. ఇది ఒకటే ఉదాహరణ. మనం బయట వ్యవహారం చేసేటప్పుడు కోపం వస్తుంది, వస్తుంది, భయం వస్తుంది, ఒకసారి ఓర్పు ఉండదు, ఒకసారి ఆవేశం, ఆస్కస్కారాలు మార్పుంది కదా. మాత్రం కోపంతో వ్యవహారం చేసినప్పుడు సంస్కారం వేరు. కాబట్టి వృత్తుల ద్వారా సంస్కారాలు ఏర్పడతాయి, సంస్కారాల ద్వారా వృత్తులు ఏర్పడతాయి. వృత్తులో వృత్తయ పంచతయ క్లిష్ట దగ్గర ఇక్కడ ఏమంటున్నాడు? వృత్తులు అనడం లేదు ఇక్కడ. ప్రజ్ఞ ద్వారా సంస్కారాలు ఏర్పడతాయి. ఈ ప్రజ్ఞ సంస్కారాల ద్వారా మళ్ళీ ప్రజ్ఞ ఏర్పడుతుంది. అంటే వివేక ఖ్యాతి కలుగుతుంది. ఇక్కడ ప్రజ్ఞ అంటే వివేక ఖ్యాతి, వివేక జ్ఞానం. ఇక్కడ వివేకం ఉంటుంది. ఆ వ్యుత్థాన సంస్కారాలు అప్పుడు ఆ సమయంలో పెద్ద వివేకం ఉండదు, కొద్దిగా ఉంటుంది వివేకం, పూర్తిగా ఉండదు. అంటే విచక్షణ తక్కువ ఉంటుంది. బాహ్య వృత్తిలో విచక్షణ తక్కువ ఉంటుంది. ధ్యాన స్థితిలో పూర్తి వివేకం ఉంటుంది. ఇంకా పూర్తి వివేకం అయితే అప్పుడు అసంప్రజాత సమాధి లభిస్తుంది. దానికి వైరాగ్యం అవసరం ఉంది. వైరాగ్యం కావాలంటే వివేకం కావాలి. వివేకం అంటే జ్ఞాన విజ్ఞానం పెరగాలి. జ్ఞానస్థ పరాకాష్ట వైరాగ్యం, జ్ఞానం యొక్క పరాకాష్ఠే వైరాగ్యం. అంటే వైరాగ్యం కొరకు ఏం కావాలి? వివేకం కావాలి. వైరాగ్యం అంటే మనం పారిపోవడం కాదు. వైరాగ్యం అంటే జ్ఞానపూర్వకంగా అర్థం చేసుకోవాలి. ప్రపంచం పట్ల మనకు ఆశ ఉండకూడదు. ప్రపంచం గురించి ఎక్కువ రాగం ఉండకూడదు. ప్రపంచం నుంచి రాగం లేకుండా కావడం వైరాగ్యం. రాగం ఉండాలి, విరాగం ఉండాలి. ఎక్కడ విరాగం? పరమాత్మ పట్ల విశిష్ట రాగం ఉండాలి, ప్రపంచం పట్ల వైరాగ్యం రావాలి. అంటే రాగం ప్రపంచం నుంచి దూరం, పరమాత్మకు దగ్గర, అది వైరాగ్యం. అప్పుడు ఆనందం కలుగుతుంది. అది ఆనందం, పరమాత్మ ద్వారా లభించేది ఆనందం. అది లోపల నుంచి వస్తుంది, ఇంద్రియాల ద్వారా రాదు, శరీరం ద్వారా రాదు, మనస్సు ద్వారా రాదు. మానసికంగా కలిగేది కూడా అది ఆనందం కాదు, ఆత్మకే సంబంధం. పరమాత్మ ద్వారా ఆత్మకు కలిగే తృప్తి ఆనందం. నందధాతు అది. నందధాతు ఆనందం ఆసమంతాత నందయతి. అంతా తృప్తిగా ఉండడమే ఆనందం. ఆత్మ తృప్తి ఆనందం పరమాత్మ ద్వారా సాధ్యం, మరొకరు ఇవ్వలేరు, ఎక్కడ దొరకలేదు. లోపల నుంచే లభిస్తుంది, బయట కాదు. బయట నుంచి వచ్చేది సుఖాలు వస్తాయి. ఇంకా ధన్యవాదాలు గురుజీ. ముగించేద్దామా? అందరికి అభినందనలు. ఆనందంగా ఉండండి, హాయిగా ఉండండి. ఇంకెవరు? సత్యనారాయణ గారా? ఏం లేదు గురించి. శుభం. వింటున్నాం బాబు. ఈ గురుజీ లోకంలో చిన్న ఉన్నాం కదా. సందేహం. ఎవరు? చిన్న సందేహం గురుజీ. చెప్పండి. ఇప్పుడు మనుషులకి ఎన్నెన్నో అవసరాలు ఉంటున్నాయి. అలాంటప్పుడు మనం స్థిరంకి రావాలంటే ఏంటి దాని? నాకు సరిగా అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి. మనకి కొన్ని వాంటింగ్స్ ఉంటున్నాయి గురుజీ. అలాంటప్పుడు మనం సమస్యలో ఉంటున్నాము. ఆ స్థితిలో ఉన్నప్పుడు మనం స్థిరంకి రావాలంటే దాని ఇదేంటి? అది ఒకటి అనుకోవాలి, ఇది అంత అవసరమా అని తెలియాలి. ఇది అంత అవసరమా అని ప్రశ్నించుకోవాలి. అనే వాంటింగ్స్ అన్నారు కదా, అంత అవసరమా, ఇప్పుడు అవసరమా, తప్పదా, అర్జెంటా అని ప్రశ్నించుకోవాలి. అలాంటప్పుడు నాకు అవసరమా అని ప్రశ్న వేసుకోవాలి గురుజీ. ప్రశ్న వేసుకుంటే అప్పుడు అవసరమా అంటే అవసరమా కాదా, అత్యవసరమా మళ్ళీ ప్రశ్న వేయాలి. అత్యవసరమా, ఇప్పుడు అవసరమా, అర్జెంటా, ఎమర్జెన్సీ అని ప్రశ్న వేయాలి. ఎన్నో గుర్తుకొస్తాయి, ఇది కావాలి, అది కావాలి, అన్నీ వస్తాయి. ఇప్పుడు బయటకు వెళ్తే పిల్లలు అడుగుతుంటారు, మనం కూడా బయటకు వెళ్తే ఎన్నో అనవసరం కొనేస్తుంటాం.
గురుజీ. చాలా అది జేబులో డబ్బులు ఉంటాయి, ఏది కనిపిస్తుంది కొనేస్తాం. అక్కడ విచక్షణ ఉండదు. అవసరమా, అర్జెంటా అనే ప్రశ్న వేసుకోం. అందుకే ముందు లిస్ట్ రాసుకొని పోయి కొనుక్కోవాలి. కొనేటప్పుడు ముందే లిస్ట్ రాసుకోవాలి. అందులో మళ్ళీ అందరూ చూసుకోవాలి. అర్జెంట్ ఏంటి, అత్యవసరం ఏంటి చూసుకోవాలి. అది ఇంపార్టెంటా అని చూసుకోవాలి. చూసుకోము, కొనేస్తుంటాం. అవసరం లేదు నిజానికి. అవసరం ఉన్నది మానేస్తాం. అవసరం ఉన్నది మర్చిపోతాం. నిజానికి అసలు విషయం మర్చిపోతాం. జీవితంలో జరిగేది అదే పొరపాటు. ప్రశ్న వేసుకోవాలి. ప్రశ్న వేసుకోవాలి, నాకు అవసరమా? ఎదుటోడు తింటున్నాడు, నాకు అవసరం. ఇప్పుడు కరోనా వచ్చింది. కరోనా వచ్చిన వాళ్ళు రకరకాల వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు, మందులు వేసుకుంటున్నారు. లేదా తలనొప్పి ఎవరికి వచ్చింది, వాళ్ళు తలనొప్పికి మందులు వేసుకుంటున్నారు, టాబ్లెట్స్ వేసుకుంటున్నారు. నాకు అవసరమా? నాకు తలనొప్పి లేదు కదా, ఎందుకు వేసుకోవాలి ఔషధం, ఆ మందు ఎందుకు, నాకు అవసరం లేదు కదా అని అనుకోవాలి. మన తలనొప్పి లేకున్నా, కడుపు నొప్పి లేకున్నా వారెవరో మందులు వాడితే మనం మందులు వాడుతున్నాం. వాళ్ళు ఏడిస్తే మనం ఏడుస్తాం, వారిని అయితే మనం అవుతాం. ఇది అనుకరణ, అంధానుకరణ జరుగుతుంది. అవసరం లేదు. అవసరం లేకుండా వస్తువు కొనిస్తాం. ఉదాహరణకు మన కారు అవసరం లేదు, కారు కొనిస్తాం. ఉదాహరణ చెప్తున్నాను. లేకుండా వస్తువు కొంటాం, పక్క వారి నుంచి కొంటాం. పిల్లల్లాగా అనమాట. పిల్లలు ఏడుస్తారు చూడండి, మనం పిల్లల్ని అంటాం కానీ పిల్లల కంటే ఇంకా హీనంగా చేస్తాం మనం పెద్దలం. కాబట్టి విచక్షణ అవసరం ఉంది. అసలు విషయాన్ని మర్చిపోయినాం. ఏది అత్యవసరమో దాన్ని మర్చిపోయినాం. కాబట్టి అవసరమా అనే ప్రశ్న వేసుకోవాలి. నాకు అనుకూలమా, అవసరమా అనే ప్రశ్న రావాలి. అప్పుడు బుద్ధి మారుతుంది. దాని కొరకే ప్రయత్నం. అందుకే అంతర్ముఖంగా అండి, బాహ్యవృత్తి నుంచి లోపలికి రండి, బహిరంగం నుంచి అంతరంగంలోకి రండి. బయట తగ్గించాలి, బయట వ్యవహారం తగ్గించాలి. మీరు అన్న మాట చెప్తున్నాను. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనం ఏమి ఉపయోగిస్తాం, వాడుతాం వస్తువులు, ఒకసారి లిస్ట్ రాసుకోండి, ఒక సూచి తయారు చేసుకోండి. ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఎన్ని వాడతాం అంటే బ్రష్, టూత్పేస్ట్, సబ్బులు, టవెలు, మన పాత్రలు, గ్లాసు, గిన్నె, స్పూన్, ఇవన్నీ ఉంటాయి కదా, మొత్తం ఒకసారి రాయండి. అప్పుడు తెలుస్తుంది. దాంట్లో ఎన్నో అనవసరాలు ఉంటాయి. అనవసరం అసలు ఎన్నో వస్తాయి దాంట్లో, గమనించండి కావాలంటే. ఎన్నో అవసరమే లేదు. అలాగే తినేటప్పుడు కూడా, ఇప్పుడు కూర కానీ అన్నం కానీ మీరు గమనించండి, దాంట్లో అప్పడాలు వేసుకుంటాం, రకరకాలకి పెరుగు ఉంటుంది, మజ్జిగ ఉంటుంది, ఇంకా తర్వాత పచ్చళ్ళు ఉంటాయి, రకరకాల పచ్చళ్ళు ఉంటాయి. అన్ని అవసరమా? తినడానికి ఆకలికి తినాలి, ఆరోగ్యం కొరకు తినాలి, బలం కొరకు తినాలి. కానీ ఇన్ని అవసరమా? దేనికోసం తింటున్నాం అంటే నాలుగు అంటే రుచి కొరకు తింటున్నాం, కానీ ఆరోగ్యం కొరకు, బలం కొరకు తినడం లేదు. అవసరమా అన్ని రకాల పదార్థాలు? ఇప్పుడు పెళ్లిళ్ళలో, విందుల్లో మధ్యకాలంలో, ఈ మధ్య ఉందో లేదో కానీ 56 రకాలు, 108 రకాలు, 1000 రకాలు అనుకుంటా రకరకాల పోటీలు పెట్టుకున్నారు పెళ్లిళ్ళలో, విందులలో. అవసరమా అన్ని రకాల పదార్థాలు, అన్ని రకాల కూరలు? ఒకటే మాట, అవసరమా? ఎదుటివాడు ఏం చేస్తుంది కాదు, నాకు అవసరమా? నాకు అవసరం లేదు, నాకు కడుపు నొప్పి లేదు, ఆ మెడిసిన్ నాకు అవసరం లేదు కదా అలా అనుకోవాలి. అప్పుడు పరిష్కారం. అందరు ఈరోజు ఒక సూచి తయారు చేయండి. ప్రశ్న వచ్చింది, సూచి తయారు చేయండి. ఒకసారి ఆశ్చర్యం వేస్తుంది. ఎన్నో సగానికంటే ఎక్కువ అవసరం లేని వస్తు పదార్థం సేవిస్తాం అని వాడడం తగ్గించాలి. ఏమవుతున్నప్పుడు యోగాభ్యాసం అర్థమవుతుంది. దీన్ని అపరిగ్రహం అంటారు. యమనియమాలలో నియమంలో వస్తుంది. ఈ సత్య అహింస, అహింస సత్య అస్తే అపరిగ్రహం. అపరిగ్రహం పాటించాలి. అంటే పరిగ్రహం అవసరం లేదు, ఇన్ని రకాల అవసరం లేదు. ఒకటి లేదా 2 జతల చెప్పులు అవసరం, కానీ 4 జతల చెప్పులు ఉంటాయి, 10 జతల చెప్పులు ఉంటాయి. గమనించండి. ఒక తువ్వాలు, 2 తువ్వాలు చాలు, 10 తువ్వాలు ఉంటాయి. 4 లుంగీలు చాలు, 10 లుంగీలు ఉంటాయి. 4 డ్రెస్సులు, 10 డ్రెస్సులు చాలు. కొందరికి 100 డ్రెస్సులు ఉన్నాయి. కొందరికి చీరలు అయితే తల్లిలో గురించి చెప్పడం కష్టమే. 100 చీరలు ఉంటాయి, 200 చీరలు కూడా ఉంటాయి. అవసరమా? అవసరం లేదు. కానీ అంతే. అనుకరణ తగ్గించాలంటే లిస్ట్ తయారు చేసుకొని అప్పుడు తెలుస్తుంది. ఒక 2 పెన్నులు అవసరం, 10 పెన్నులు ఉంటాయి, రాసేది పెట్టేది లేదు.
అపరిగ్రహం గురుజీ. అపరిగ్రహం పాటించండి. అప్పుడు ఉమ్. యోగ గురూజీ గురూజీ ఓం ఓం గురూజీ. చెప్పండి. ఇప్పుడు ఆ ధ్యాన సమయంలో ఉన్నటువంటి ప్రజ్ఞ పూర్వకంగా ఉత్పన్నమయ్యే ఆనంద స్థితితోటి బయట వ్యవహారంలో వచ్చే సంస్కారాలని అధిగమించవచ్చు అని చెప్పారు కదా గురూజీ. అయితే మనం అంటే మామూలుగా బయట వ్యవహారం చేస్తున్నప్పుడు కూడా ధర్మయుతంగా ఏకాగ్రంగా ఆ కార్యాన్ని చేసినప్పుడు ఏదైనా కానివ్వండి, వంట కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, ఏదైనా చేసినప్పుడు అదే ప్రజ్ఞ ఏర్పడుతుందా గురూజీ? ఏర్పడదు. మాటి మాటి గుర్తు చేసుకొని తీసుకొచ్చి పెట్టాలి అక్కడ ఆ ప్రజ్ఞను. ఆహా ఆహా ఆ స్థితిలో ఉండే ప్రయత్నం చేయాలి. ఆ స్థితిని కాపాడుకుంటూ అక్కడ దాన్ని తీసుకొచ్చి దాన్ని పట్టి లాక్కు రావాల్సి వస్తుంది స్థితిని. నేను మళ్ళీ బాహ్య వృత్తిలోకి వెళ్తున్నాను, ప్రవాహంలో కొట్టుకుపోకూడదు అని చెప్పేసి లోపల అనుకోవాలి. మళ్ళీ ఆ స్థితిలో ఉంచాలి. అప్పుడు మనకు ఈ ఆవేశాలు, ఈ బీపీలు అవన్నీ ఉండవు. అంటే వెంటనే మన కాపాడుకోవాలి, స్థితిలోకి వెళ్ళిపోవాలి. నా స్థితి ఇది కాదు, నా స్థితి ఇది కాదు, అసలు నా రూపం వేరు, అసలు నా స్థితి వేరని అక్కడికి రావాలి మళ్ళీ. ఎందుకంటే ధ్యానం చేసినప్పుడు ఏదైతే స్థితి ఉందో హాయిగా ఉంటుంది, ఆనందంగా తృప్తిగా ఉంటుంది. అదే స్థితిని మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాను, స్మరణకు రావాలి. అందుకే శ్రద్ధ స్మృతి ఒక దాంట్లో వస్తుంది. ఆ స్మృతి ఉండాలి, గుర్తులో ఉండాలి, ఎరక రావాలి. ఆ ఎరకలో ఉండి చేయాలి. అవేర్నెస్ ఉండాలి. మళ్ళీ గుర్తు తెచ్చుకోవాల్సి రావాల్సి వస్తుంది, ప్రయత్నం చేస్తుండాలి. అంటే ఒక ఆనందాన్ని అనుభవించినాం కదా, ఆ ఆనందాన్ని మళ్ళీ ఎప్పుడు అనుభవించవచ్చు, శక్తిని, ఆ తృప్తి మళ్ళీ ఎప్పుడు అటువంటి చేసుకోవచ్చు కదా అనిపించాలి. కేవలం ఉదయం మట్టుకు ప్రశాంతంగా ఉంటాను, దినమంతా కోపంగా ఉంటానని కుదరదు. ఉదయం ఏ స్థితిలో ఉన్నామో దినమంతా అదే స్థితిలో ఉండే ప్రయత్నం చేయాలి. ఇది మనం చేసే సాధన, అంటే అభ్యాసము. దీని పేరే అభ్యాసం. ప్రాక్టీస్. ఉదయం ప్రాక్టీస్ చేస్తున్నాము, దినమంతా మర్చిపోతున్నాం కాదు. దినమంతా కూడా మళ్ళీ దాన్ని ఉపయోగించుకోవాలి. ప్రాక్టీస్ చేస్తాం, తర్వాత ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది, కేవలం ప్రాక్టీస్ అవుతుంది కానీ అది అక్కడే మర్చిపోతున్నాం. కానీ ఇక్కడ వాడుకోవడం లేదు, వాడుకోవాలి. అది ఊహించేద్దామా? నమస్తే గురూజీ, ధన్యవాదములు. ప్రమాణాలు గురూజీ. ఓం ఓం. నమస్తే గురూజీ గారు, ధన్యవాదాలు. ఓం నమస్తే గురూజీ. ఓం. ప్రణామాలు గురూజీ. చిన్న సందేశం గురూజీ. ఎవరు చెప్పండి? భానోజీ అండి. చెప్పండి. ఇప్పుడు ప్రొద్దుటే ఓంకారం చేయమన్నారు, సాయంత్రం కూడా ఓంకారం చేస్తాం. ఈ లోపల ఓంకార జపం మామూలుగా మనసులో చేసుకుంటా ఉంటాం. అలా కాకుండా ఈ టిఫిన్ అయిపోయిన తర్వాత కూడా ఓంకారం ఆసనంలో కూర్చుని కంటిన్యూగా గంటన్నర చేసుకోవచ్చు గురూజీ? ఎప్పుడు అంటున్నారు? ఎప్పుడు? ప్రొద్దుటే ఓంకారం చేస్తాం 11 సార్లు. తర్వాత కాలకృత్యాలని తీర్చుకుని అన్ని అయిపోయినాయి, క్లాస్ అంతా అయిపోయిన తర్వాత టిఫిన్ అది చేసేస్తాం. మళ్ళీ అప్పటి నుంచి ఖాళీ. అప్పుడు కూడా ఆసనంలో కూర్చుని ఓంకారం చేసుకోవచ్చు, గంట సేపు, గంటన్నర సేపు. ఎప్పుడైనా చేసుకోవచ్చు, దీనికి ఏం నియమాలు. ఎప్పుడు మీకు భోజనం చేసుకోవచ్చు. కాకపోతే అప్పుడు ఓంకారం ఉద్గీతం చేయకూడదు, బయటకు చేయకూడదు, లోపల చేసుకోవాలి. ఎక్కువ స్వరం కానీ ఎక్కువ బిగ్గరగా చేయకండి. లోపల చేసుకుని తక్కువ స్వరం ఉంచుకొని అప్పుడు ఏం కాదు. అంటే మా పొట్ట పైన బరువు పడకుండా చూసుకోవాలి, పొట్ట కదలకుండా చూసుకోవాలి. మామూలుగా నిదానంగా సునాయాసంగా చేసుకోండి. ఈ ఓంకారం అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు, దీనికి ఏ పెద్ద నియమాలు లేవు. కాకపోతే భోజనం చేస్తాం కాబట్టి ఎక్కువ బిగ్గర చేయకుండా చూసుకోవాలి, ఎందుకంటే పొట్ట పైన దాని యొక్క ప్రభావం పడుతుంది. అలా అంతే. పడుకొని చేసుకోండి, కూర్చొని చేసుకోండి, నిలబడి చేయండి, నడుచుకొని చేయండి, లోపల చేసుకోండి. లోపల ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఈశ్వర ప్రణిధానం అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు. లోపల మానసికంగా చేసుకోవచ్చు. ధన్యవాదాలు. ఓం గురూజీ. ఓం ఓం గురూజీ.
చెప్పండి. అజపం అంటే ఇదే కదా మీరు చెప్పేది? జపం అంటే మనకు తెలియకుండానే జపం జరుగుతుంది లోపల. మనకు మాట్లాడుతుంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, చేస్తున్నాను, వ్యవహారం చేస్తున్నాను, నవ్వుతుంటాము, అన్ని చేస్తుంటాను, లోపల ఓంకారం నడుస్తూనే ఉంటుంది. అంటే మనకు తెలియకుండా అజపం లాగా అనిపిస్తుంది, అది జపం అన్నమాట. మన ప్రయత్నం లేకుండానే సహజంగా జపం జరుగుతుంది లోపల. అది బాగా అభ్యాసమైన తర్వాత ఇప్పుడు నేను మాట్లాడుతున్న లోపల నాకు ఈశ్వర ప్రణిధానం ఉండని ఉంటుంది, ఇదంతా నాది కాదు, నాకు సంబంధం లేదని. అది జపం. ఒకటే మానసిక జపం ఉంటుంది, లోపల చేసిన ఎవరికి వినిపించదు, ఏముండదు. అంటే మనసులో జరుగుతుంది. ఇది మనసు కూడా సంబంధం లేకుండా జపంలో మనసు కూడా సంబంధం లేదు. ఏమనుకోం, మనసుతో ఏముండదు, సహజంగా లోపల జపం జరుగుతుంది, అది జపం. ఒకటేమో పెదవులు కదిలితే శబ్దం రాదు. జపాలు 4 రకాలు. ఒకటేమో బయటకు అంటాము, ఒకటేమో పెదవులు కదులుతాయి, శబ్దం రాదు, పెదవులు కూడా కదలవు, అన్ని మూసుకుంటాం. మనసులో జపం జరుగుతుంది, కేవలం మనస్సులో. ఇక చివరిది మనసు కూడా సంబంధం లేదు, జపం. 4 రకాల జపం చేసుకోవాలి. అంటే జపం కొరకు ప్రయత్నం చేయాలి. చివరికి ముందు బయట కణాలు ఉద్గీతం చేయాలి, పెదవులు కదులుతూ తక్కువ స్వరంతో లేదా స్వరం లేకుండా పెదవులు కూడా మూసేసుకొని మనసులో ఉండాలి, మానసిక జపం ఉండాలి. అది దాటి జపం, అది చివరి దశ. ప్రయత్నం చేయండి జపం గురించి. లోపల ఈశ్వర ప్రణిధానం ఉండాలి. ఏది నాది కాదు, ఈ మాట్లాడిన వాణి కూడా మాట కూడా నాది కాదు, ఈ నాలెడ్జ్, ఈ జ్ఞానం, విజ్ఞానం నాది కాదు, ఈ విద్య నాది కాదు, ఏది నాది కాదు. ఈశ్వరార్పణం. ఓం ప్రణవ ప్రణిధానం, ఓం ప్రణిధానం. ధన్యవాదాలు గురుజీ, మంచి విషయం. ఓం ఓం. శుభం. తజ్జ సంస్కార అన్య సంస్కార ప్రతిబంధి. వేరే సంస్కారం రాకుండా ప్రయత్నం చేయండి. హాయిగా ఉండే ప్రయత్నం చేయండి. బాధ పెట్టే సంస్కారాలు రాకుండా ప్రయత్నం చేయండి. అసలు ఏ బాధలు లేవు. మనం ఒక నిరోధక శక్తిని ముందుంచుకోవాలి అంతే. ఇక్కడ కూడా ఇమ్యూనిటీ అవసరం ఉంది. శుభం. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాద. ఓం ఓం ఓం.